अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సాయి భక్తులందరికీ సాయిరామండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ ఈ విజయదశమి సందర్భంగా మనం చేసుకునే సాధనా పద్ధతిలో గొప్ప విజయం అందరూ పొందాలని స్వామిని హృదయపూర్వకంగా వేడుకుందాం. మనము మనసు మర్మం చెప్పుకుంటున్నామండి. ఈరోజు జరగవలసినది, ఈరోజు కార్యక్రమం, ఈరోజు చాప్టర్, లాస్ట్ చాప్టర్. దీన్ని త్వరగా చాప్టర్లోకి వెళ్ళిపోదామండి. ఏమన్నా ఉంటే మనం చివరికి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మొట్టమొదట ఒక రివ్యూ, నిన్నటి చాప్టర్ రివ్యూ. స్వామన్నారండి, వీ హ్యావ్ టు రియలైజ్ వాట్ ఇట్ మీన్స్ టు బి భారతీయ. భారతీయత అంటే ఏమిటి అనేది సత్యసాయి వాహినిలో చాలా క్లియర్గా ఇంకా ఇచ్చారు. అది ఒకసారి చదవమని అందరినీ విజ్ఞప్తి. అయితే టూకీగా ఇందులో భారతీయత గురించి చెప్పారండి. మనం అనుకున్న మాట ముఖ్యంగా ఏమిటంటే, భారతీయత అంటే ఏది వేదము, మన శాస్త్రం అనుకునేది ఏదైతే ఉందో సనాతన ధర్మానికి వేదము, వేదాంతం ముఖ్యంగా అందులో మన నిజమైన నేచర్, ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ అని చెప్పబడిందో అది మేము తెలుసుకున్నాము అని చెప్పిన వేద ఋషులు, వారు ఇచ్చిన కల్చర్, ఆ కల్చర్ లో ఉండడము, మన అవేర్నెస్ లో మనం ఉంటూ వేరే వారిని కూడా భగవత్ స్వరూపంగా చూడడం అనేది ముఖ్యమైన భారతీయత సంస్కృతి. ఆ సంస్కృతి గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది భారత్ ఎందుకు ఈ మొత్తం ట్రైన్ అయితే అవన్నీ ఇంజన్స్ అవుతాయి, బోగీస్ అవుతాయి, అవన్నీ బోగీస్ అవుతే ఇండియా ఎందుకు ఒక ఇంజన్ లాగా ఉండాలి అన్నది మనకి తెలుస్తుంది సంస్కృతాన్ని. రెండోది, ఆల్ ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్, మనకున్న ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఒక మనిషి క్యారెక్టర్. అంటే ఇది కొంచెము అబ్స్ట్రాక్ట్ గా ఉండకుండా నేను చెప్తానండి. నాకు అనిపిస్తున్న మాట ఏమిటంటే, మనకున్న పూజా విధానాలు కానివ్వండి, సంధ్యాది విధానాలు కానివ్వండి, ఈ విధంగా మనకున్న నిత్య నైమిత్తిక అప్పుడప్పుడు చేసే విధానాలు, మన పెళ్లిళ్ళు, ఏమన్నా మన పద్దినాలు లేక అంత్యక్రియలు చేసే విధానాలు అనుకోండి, ఇట్లా ఎన్నో, ఇంకా ఇది ఉపనయనము, మిగతా సంస్కారాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇటువంటివన్నీ, వీటికన్నిటికీ కూడా ఒక ఆచారం, ఒక వ్యవహారం. ఈ ఆచార వ్యవహారాలన్నీ ఏ విధంగా ఎందుకు వచ్చాయి అంటే, ఎసెన్షియలీ అవన్నీ కూడా మనిషిని ఒక క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ అంటే ఏమనుకున్నామంటే అండి, నిన్న పర్సనాలిటీ, వాట్ అదర్స్ థింక్ యు ఆర్ అయితే క్యారెక్టర్ ఈజ్ వాట్ యూ థింక్ యు ఆర్. ఆ సెల్ఫ్ ఇమేజ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎప్పుడు మన భారతీయ సంస్కృతి ఏం చెప్పిందో దాని నుంచి విడివడిపోకుండా ఒక విధమైన, చూడండి, ఎప్పుడు గాయత్రి మంత్రం చేస్తూ ఎప్పుడు సంధ్యావందనం చేసేవారు, ప్రాబబ్లీ వారు కనుక జీవితాంతం అట్లా చేస్తూ ఉంటే వారిలో తెలియకుండానే ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ వాళ్ళలో ఉంటుంది. ఒక డిసిప్లిన్ కి అడ్హియర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వారిలో దాని గురించి ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్స్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ పెట్టబడింది ఒక పద్ధతి కోసం పెట్టారు, అంతే తప్ప మిడిల్ ఏజెస్ లో దీన్ని తీసుకుని దాన్ని డిస్టార్ట్ చేసిన ఎవరి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసం డిస్టార్ట్ చేయడం జరిగిందని చెప్పారు. స్వామి అన్నారు, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ రిలిజియన్ ఇస్ టు రెగ్యులేట్ హ్యూమన్ మైండ్ అండ్ టర్న్ ఇట్ టువర్డ్స్ గాడ్. తర్వాత ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ ద సేమ్ యూనిటీ. సాయి రిలిజియన్ అంటే ఏమిటంటే అన్నిట్లో ఉన్నది, అన్ని మతాల్లో ఉన్నది కూడా ఒకటే తత్వం అని తెలుసుకోవడం అన్నారండి. తర్వాత we should strive for a peaceful and harmonious family centered around God. God ని మన ఫ్యామిలీ సెంటర్ లాగా చేసుకుని ఉండాలి. ఇట్ డజంట్ మీన్ దట్ ఆటోమేటికలీ థింగ్స్ వుడ్ బి ఓకే ఇన్ అవర్ ఫ్యామిలీస్ అండి. ఉన్నవి ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి ఫ్యామిలీస్ లో అన్ని.
కాకపోతే ఆ వచ్చినప్పుడు ఇంకా మనకి ఈ థాట్ ఎక్కువగా రావాలి దట్ స్వామి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉండడము, భగవంతుడిని మాత్రం దూరం చేసుకోకుండా ఉండడం అనేది ముఖ్యమైన కల్చర్ లాగా మనకి స్వామి చెప్పారండి. తర్వాత ఇప్పుడు చాప్టర్ 9 లోకి వచ్చాము. స్వామి మొట్టమొదట స్టార్ట్ చేసిన పద్యం ఏంటంటే, సౌఖ్యం అనుభవింప చాలని లోభికి ఎంత కలిగి ఉన్న ఏమి ఫలము, నీరు గతుకు కుక్క కేరెంత అంటే కుక్కకు ఏరు ఎంత పారినా ప్రీతి కలుగబోదు పిసిని కొట్టు, ఇంద్రియములు నిల్పెన అంధుడైనను మోక్షమందును, ఇంద్రియములు నిల్పని చంద్రుడైనను ముక్తి నొందడు అని స్వామి చెప్పారండి. ఇక్కడ లోభత్వం గురించి చెప్తూ స్వామి అన్నారు, వాడికి ఉన్నది వాడు అనుభవించలేడు, ఎవడన్నా ఉన్నాడు అనుకోండి అటువంటి వాడు, వాడికి ఎంత ఉండి ఏమి లాభం, వాడికి 100 ఉంటే ఏమిటి, 1000 ఉంటే ఏమిటి, 10,000 ఉంటే ఏమిటి, ఆ ఉన్న 100కే వాడు అనుభవించలేడు దాన్ని. ఎందుకు అనుభవించడానికి వాడికి బుద్ధి పుట్టదు. అందుకని లోభత్వం అని అక్కడ స్వామి ఎత్తి చూపిస్తున్నారండి. అటువంటి వారికి నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా, అది నీటిని నోటితో నాలుకతో నాకుతూ ఉందిటండి, కొంత అట్లా కాలువలో అట్లా నాకుతోంది కాలువ. అంటే దానికి అట్లా నాకుతున్నప్పుడు అది ఎంత ఏరు పారితే ఉన్న నీళ్లే అది తాగలేదు, దానికి ఇంత నీళ్లున్నా చాలు. దానికి ఏరు ఎంత పారితే దానికి ఏముందండి, ప్రీతి ఏముంది దాంట్లో, ఇంత నీరుంది అని ఆనందపడేది ఏం కాదు. అది దానికి పిసును కూడా దానికి ఎంత అంతే, నేను ఇంతే దీన్ని తాగుతానంటుంది. ఇంద్రియములు నిలిపెనా, ఒకవేళ ఇంద్రియాల్ని కనుక నిలిపితే అంధుడైన ఈ ప్రపంచంలో వాడికి ఫిజికల్ అట్రిబ్యూట్స్ దాంతో సంబంధం లేదు. అదే సెన్స్ ఆర్గన్స్ మనం కంట్రోల్లో పెట్టుకుని మైండ్ కంట్రోల్లో లేకపోతే చంద్రుడైనా సరే ఎంత గొప్పవాడని ప్రపంచంలో అనుకుంటున్నా, ఎంత అందగాడు, ఎంత ఐశ్వర్యవంతుడు అనుకున్నా కూడా ముక్తిని పొందడు అని స్వామి ఈ పద్యంతో స్టార్ట్ చేశారండి. దీని ఎక్స్పాన్షన్ ఎట్లా చెప్తారో చూద్దాం. మళ్ళీ స్వామి జంతువునాం నరజన్మ దుర్లభం అని స్టార్ట్ చేసి హ్యూమన్ బర్త్ ఇస్ వెరీ రేర్ టు అబ్టైన్ అన్నారండి. Of all living being, birth as human is the most difficult to obtain. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంపర్కం అని మనం ముందర మాట్లాడుకున్నాం ఒకసారి, శంకరాచార్య స్వామి చెప్పింది. ఆ విధంగా ఈ మనిషి రావడం, లేక 184 మే బరుమాయో అన్న ఒక పాట కూడా చెప్పుకున్నాం మనం. 24 లక్షల యోనుల్లో ఈ జన్మ మనకు వచ్చింది. ఇంకెక్కడన్నా పుట్టుండొచ్చండి. ఇందులో ఆ ప్రాబబిలిటీ ఏమిటి అసలు? ఇప్పుడు 1 ట్రిలియన్ స్పీషీస్ ఆఫ్ బీయింగ్స్ అంటున్నారు. 1 ట్రిలియన్ స్పీషీలో మనకి హ్యూమన్ బర్త్ రావడం అనేది వాట్ కుడ్ బి ద ఛాన్సెస్ వెన్ యూ లుక్ ఎట్ ద ప్రాబబిలిటీ? ఆ ప్రాబిలిటీలో మరి అంటే ఒకవేళ ఇఫ్ యూ థింక్ దట్ బై ప్రాబిలిటీ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్, కాబట్టి చాలా ఒక ఆర్డర్ ఉంటే గనక ఈ బర్త్ రావడానికి ఎవరికి ఏ బర్త్ వస్తుందన్న దానికి ఒక ఆర్డర్, ఒక ప్రోగ్రామ్ ఉంటే గనక ఆ ప్రోగ్రామ్ ఎంత కరెక్ట్ గా ఉండాలండి. ఆ కరెక్ట్ ప్రోగ్రామ్ లో మనకి ఎక్కడో స్కోర్ చేసి ఉంటే పాయింట్లు ఎంతో కష్టపడి ఉంటాం కదండి. అందుకని అబ్బుకి చూటున్నదేనా బాయి లుట్టునా జాయే ఫిరియే కమాయి అన్నాడు. ఇది ఎర్న్ చేసుకున్నావు నువ్వు, ఇంత ఎర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని పొగొట్టుకోవద్దయ్యా, నీకు ఇదంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పటికవుతుందో అని పెద్దలందరూ చెప్పారండి. ఆ విధంగా but it is not made purposeful, it is very unfortunate. ఏది హ్యూమన్ బర్త్, ఆఫ్టర్ గెటింగ్ ద హ్యూమన్ బర్త్, if we think there is no purpose, if we feel very cynical about the whole life, if we feel that there's no point in this and it's nothing but actually economy and money and it is nothing but some luck for with some people, how we మనందరికీ ఒక కోరిక ఉండొచ్చండి, భాగ్యవంతులు శ్రీమంతులు ఇళ్లలో పుడితే ఎంత బాగుంటుంది అని మనందరికీ ఒక కోరిక ఉండొచ్చు. ఆ భాగ్యవంతులు శ్రీమంతులు ఇళ్లలో పుట్టిన వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకేం తెలుసండి. ఇంకా మనకన్నా తక్కువ భాగ్యవంతులు బోళంత మంది ఉండి ఉండొచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకేం తెలుసు. ఇలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళము మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రొజెక్ట్ చేసి ఇది కాదు ఇంకోటి ఏదో కావాలి అని కంటెంట్మెంట్ ఎవరికి ఉండట్లేదండి. That's why Swami said, who is the richest man in the world? The most contented person is the richest man. ఎవరికి సంతృప్తి అనేది ఉందో అటువంటి వాడు రిచెస్ట్ పర్సన్ చెప్పారండి. సుధాముడు అటువంటి వాడు, అందుకే నిజంగానే రిచెస్ వచ్చాయని సుధాముడికి. ఇక గెటింగ్ ఇంటెలెక్ట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ గివెన్ టు హ్యూమన్ బర్త్. బుద్ధి అనేది మానవ జన్మలోనే, అంటే వివేకం అనేది మానవ జన్మలోనే సాధ్యం అండి. ఇంకెక్క వేరే ఏ జన్మల్లోనూ ఏ యోనుల్లోనూ వివేకం అనేది ఉండదు. కొంత మనస్సు ఉంటుంది, మనస్సు ఇక్కడ ఫుల్లీ డెవలప్డ్ అనుకోండి హ్యూమన్ దీంట్లో. కాకపోతే ఒక ప్రాణి కూడా, ఒక ఆవు, ఒక కుక్క, అవి కూడా బాధపడతాయి, ఏడుస్తాయి. చాలా ప్రాణులకి సంసారం ఉంది, వాళ్ళకి రిలేషన్షిప్ అటాచ్మెంట్ ఉంది, కాబట్టి మనస్సు అనేది ఉంది. అయితే బుద్ధి అనేది మాత్రము వాళ్ళలో డెవలప్మెంట్ లేదు. ఆ బుద్ధి డెవలప్మెంట్ అనేది మానవ జన్మ, వివేకం అనేది మానవ జన్మకే ఉంది. కాబట్టి ఈ ఛాన్స్ వచ్చిన తర్వాత వెనకాలకి వెళ్ళిపోతే అది చాలా అన్ఫార్చునేట్ అని చెప్తున్నారు.
డెవలప్మెంట్ ఆఫ్ మానవత్వ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్లాసమింగ్ ఆఫ్. ఈ బుద్ధి ఎంతవరకు వికసింప చేసుకున్నామో మనము అంతవరకు మన మానవత్వం బయటకు వస్తుంది, మానవత్వము ప్రకటమవుతుంది అని చెప్తున్నారండి స్వామి. ఇట్ హ్యాస్ టు మేనిఫెస్ట్. అదే విధంగా మనకి జ్ఞానం పెరిగితే, జ్ఞానం అంటే ఏంటండి? బుద్ధితో చేసే ఆలోచన జ్ఞానం, మనసుతో చేసేది ఇమోషన్ మాత్రమే, అది జ్ఞానం కాదండి. థింకింగ్. బుద్ధితో చేసేది అది జ్ఞానం. ఆ జ్ఞానము ఏంటండి? జ్ఞానం ఇంక్రీజెస్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్ఫోల్డ్స్. మనకి నిజంగా లైఫ్ అంటే తెలుస్తుంది అండి ఎప్పుడు బుద్ధిని ఉపయోగించినప్పుడు. ఇది చెప్పిన తర్వాత స్వామి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారండి, 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారండి. ఒక వెదురు కర్ర ఉంటే దాని విలువ ఎట్లా చెప్తారండి? ఎంత పొడుగుంది, ఎంత బలంగా ఉంది, దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అని చూసి చెప్తారండి. ఈ వెదురు కర్రకి ఆ విధంగా ప్రైస్ దాన్ని డిటర్మిన్ చేస్తారు. ఒక షుగర్ కేన్కి ఎట్లా చెప్తారండి? అది కనబడడానికి ఒకటేలా ఉన్నా కూడా దాంట్లో ఎన్ని కట్స్ ఉన్నాయో అని చెప్పారండి. అది ఎంత స్వీట్ గా ఉంది అనే దానిపైన, దాంట్లో రసం ఎంత ఉంది, ఎంత స్వీట్ గా ఉంది అనే దానిపైన చెప్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వామి. అంటే అదే విధంగా చూడడానికి 2 కాళ్ళు 2 చేతులు లేకపోతే మనము ద్విపది అవి చతుష్పది ఉండొచ్చండి. 4 కాళ్ళ వాళ్ళు ఉండొచ్చు, 2 కాళ్ళ జంతువులు కూడా మరి ఏమైనా ఉన్నాయేమో తెలియదు. అటువంటివి వాటితో మనం కనబడడానికి అలా కనబడినా కూడా దానికి మనుషులకి వాటికి డిఫరెన్స్ ఏంటంటే, మనుషుల్లో అమృతత్వము అన్న రసము ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఆపర్చునిటీ ఉంది. మిగతావన్నీ బ్యాంబూ లాగా. చూడండి, బ్యాంబూ అనేది విశ్వామిత్ర సృష్టి అని చెప్తారు. షుగర్ కేన్ అనేది భగవత్ సృష్టి. అట్లా మానవుడు భగవత్ సృష్టి. ఈ సృష్టిలోకే ఒక ఉన్నతమైన స్థానంలో బుద్ధి వివేకం ఆ విధంగా వికసించిన మనిషి. కాబట్టి అందులో అమృతత్వం అంటే ఆ స్వీట్నెస్ ఉంది. ఏమిది? ప్రేమ అనే స్వీట్నెస్ లోపల ఉంది. మనం ఉండి బయటికి తీసుకురాలేకపోతే, మనం వెదురులాగానే పనిచేసాం అనుకోండి, షుగర్ కేన్లు తీసుకుని వెదురు పెట్టినప్పుడు ఆ వెదురులాగా కూడా మనం సరిగ్గా అంత గట్టిగా కూడా ఉండలేం. లేక ఒక ఆవు తీసుకోండి, ఆ ఈ ఆవుని ఏ విధంగా వాల్యూ చేస్తారండి? అది ఇచ్చే పాలు బట్టి, దానికి ఉన్న బలం బట్టి, దానికి ఉండే ఆవుకి కనుక ప్రైస్ కట్టాలంటే అది దానికి ఉన్న ఒక లుక్ బట్టి, దానికి ఉన్న ఈ విధంగా దాన్ని ఫిజికల్ అట్రిబ్యూట్స్ పైన దాన్ని వాల్యూ చేస్తారు. మనిషి దేనిపైన వాల్యూ చేస్తారని అడుగుతారు. హ్యూమన్ ఈజ్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ హ్యుమానిటీ ఆర్ హ్యూమన్నెస్ అన్నమాట. మానవత్వం. హ్యుమానిటీ అంటే ప్లూరల్ అవుతుంది. హ్యూమన్నెస్ మానవత్వం. కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ మనకి ఇక్కడ తెలియదు. ఆ హ్యూమన్నెస్ మాత్రము చూపెట్టకుండా ఉంటే వేస్టే. దానివల్ల చెప్పలేము అంటారు. అప్పుడు హ్యూమన్ అని చెప్పలేము అంటారు స్వామి. సో స్వామి అంటారండి మళ్ళీ, వి నరిష్ అండ్ నర్చర్ అవర్ బాడీ, వి ట్రై టు ప్రొవైడ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ టు ఇట్ టు మేక్ ఇట్ హ్యాపీ. Ultimately, what happens to the body? He persisted, Swami. To whom does the body belong? Basically, ఏమవుతుంది బాడీ? ఏమవుతుంది అంటే డెత్ టేక్స్ ఇట్ ఇన్ టు ఇట్స్ ఫోల్డ్. చూడండి, ఒక రోజు ఎంత చేసుకున్నా, దీని ఎంత క్రీమ్లు పెట్టుకున్నా, ఎంత యాంటీ ఏజింగ్ టెక్నిక్స్ చేసినా, ఏం చేసినా కూడా వన్ డే ఇట్ హ్యాస్ టు బి కమిటెడ్ టు ద ఫైర్ ఆర్ మేబీ క్రిమేటెడ్ ఇన్ ద సాయిల్ ఆర్ మేబీ ఇన్ సమ్ అదర్ వే, బట్ ఇట్ హ్యాస్ టు ఫేస్ ఓన్లీ సచ్ కైండ్ ఆఫ్ డెత్. ఎంతన కానివ్వండి, ఎంత సుందరమైన బాడీ కావచ్చు అండి, ఎంత వికృతమైన బాడీ కావచ్చు అండి, ఎంత ఆరోగ్యమైన బాడీ కావచ్చు అండి, ఎంత అనారోగ్యమైన బాడీ కావచ్చు. అల్టిమేట్లీ what is the result of this? What is the end destination of this body? It has to be put on fire. It has to be reduced to ashes. That's what this is. So death అనేది సమానంగా చేసేస్తుంది అందరినీ. ఈ ముందర ఏమున్నా కూడా, ఎటువంటి లైఫ్స్ లీడ్ చేస్తున్నా, డెత్ అనేది సమానంగా చేసేస్తుందండి. అందుకని యమధర్మరాజు సమవర్తి అంటారండి. ఆయనకు పేరు సమవర్తి అని. నోయింగ్ దట్ ఇట్ ఈస్ టెంపరరీ. ఏంటి ఈ బాడీ? ఇఫ్ యూ డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సాంక్టిఫై హ్యూమన్ లైఫ్, అంటే ఈ ఉన్న చిన్నది, ఈ జన్మ వచ్చే ముందర మనకి ఒక రూపు లేదండి. ఈ జన్మ, ఈ డెత్ అయిపోయిన తర్వాత రూపు లేదు. ఈ మధ్యలో ఉన్నది 40, 50, 60, 70 ఏళ్ళు ఎంతన్నా కానివ్వండి, చాలా చిన్న టైమే. దాన్ని కనుక మనం సాక్రిఫై చేసుకోకపోతే, పవిత్రం చేసుకోవాలని ప్రయత్నించకపోతే, అప్పుడు చాలా అన్ఫార్చునేట్. అండ్ పవిత్రం చేసుకునే విధానము ఇంటలెక్ట్ తో అంటున్నారండి. ఇంటలెక్ట్ అంటే మనం చెప్పుకున్నాము రీజన్, లాజిక్, ఆగి ఆలోచించడము, బుద్ధి. ఇది సమంజసమైనదేనా కాదా? ఉదాహరణకండి, ఒక శిష్యుడు సోక్రటీస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఇంకొక శిష్యుడు గురించి, అంటే సోక్రటీస్ దగ్గరే ఉన్న ఇంకొక శిష్యుడు, అతని గురించి అతను ఏదో తప్పు చేశాడని అతని గురించి చెప్పాలి అని అతను చెప్పబోతుంటే సోక్రటీస్ అన్నట్ట, ఒక్క నిమిషం ఆగు, నేను 3 ప్రశ్నలు వేస్తాను, ఆ 3 ప్రశ్నలకి ఫస్ట్ జవాబు చెప్పు, తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్దుగా నాకు.
సరే గురువుగారు ఏంటంటే ఫస్ట్ అన్నారు, "నువ్వు నాకు ఏది చెప్పాలనుకుంటున్నావో అది నిజమేనా? నిజమని నీకు బాగా తెలుసా? అది ఫ్యాక్టేనా? ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్?" అంటే కంప్లీట్ ఫ్యాక్టో కాదో తెలీదు సార్. ఓకే. రెండోది, నువ్వు చెప్పేది సత్యమేనా? అంటే నిజమేనా అక్కడ నువ్వు చెప్పేది ఆహ్, నువ్వు చెప్పడం వల్ల ఎవరి గురించి చెప్తున్నావు వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా? లేకపోతే నాకు మంచి జరుగుతుందా? లేకపోతే నీకు మంచి జరుగుతుందా? లేదు సార్ మంచి ఏం జరగదు ఎవరికీ. సరే అది వదిలేసేయి. మూడోది ఇంకోటి ఈ విధంగా చెప్తారు. చెప్పి ఈ 3 గేట్స్, 3 మెట్లు, ఈ 3 స్క్రీన్స్ ఫిల్టర్స్ లోంచి నువ్వు పంపించకుండా నువ్వు ఒకవేళ గనక 3 కూడా నో, నో, నో అని ఆన్సర్ వస్తే, యెస్ అని ఆన్సర్ చెప్పలేకపోతే, ఎందుకయ్యా నాకు చెప్తావు అది నీ దగ్గరే పెట్టుకో. నా బుర్రను కూడా పాడు చేయడానికి అని సోక్రటీస్ అన్నారని ఎక్కడో చదివాను నేను. ఈ విధంగా. సో, ఇట్లా ఒక ప్రాసెస్ అండి. ఇదొక ప్రాసెస్. ఏంటంటే ఇది ఇంటెలెక్ట్ యూజ్ చేయడం, బుద్ధి యూజ్ చేయడం. ఆ విధంగా మనందరికీ రోజు ఎవ్రీడే ప్రాసెస్‌లో ఎంతో వింటూ ఉంటాం. ఎన్నో అందరూ చెప్తూ ఉంటారండి. చెప్పింది చెప్పినట్టు నమ్మేయడం మనస్సు చేసే విధానం. లేక నమ్మకపోవడం కూడా మనస్సు చేసే విధానం. ఇది కరెక్టేనా? దీనివల్ల ఇందులో ఎంత సబబుగా ఉండుంటుంది అని ఆలోచించేది బుద్ధి చేసే విధానం. ఇది మేధాశక్తి. ఇది వాడకపోతే ఇట్స్ ఎ డిస్‌గ్రేస్ టు హ్యూమన్‌నెస్. మానవతకే డిస్‌గ్రేస్ అంటున్నారండి స్వామి. బాడీ గురించి చెప్తూ అన్నారండి. ఇది ఎప్పుడు మైండ్‌లో ఉండాలయ్యా. అప్పుడు మన మైండ్ కూడా మన బుద్ధి సరిగ్గా ఉపయోగించుకుంటూ మనం ఏంటంటే ఇప్పుడు రైల్వే క్యారేజెస్ ఉంటాయి చూడండి. అది చేసినప్పుడే దానికి ఒక రిటర్న్ డేట్ అని పెట్టేస్తారటండి. రిటర్న్ డేట్ అంటే ఇప్పుడు పంపిస్తున్నాము. ఇది మళ్ళీ ఏ డేట్‌కి దీన్ని వర్క్‌షాప్‌కి పంపించేసేయాలి ఓవరాలింగ్‌కి అని రాసి ఉంచుతారటండి. స్వామి దాని గురించి చెప్పారు. ఆ రిటర్న్ డేట్ అన్నిటిపైన ఉంటుంట. ఆ రిటర్న్ డేట్‌కి దాన్ని పంపించాలన్నమాట. అప్పుడే అది సరిగ్గా ఆహ్, కండిషన్‌లో ఉన్నట్టు. అట్లాగే మనిషికి కూడా రిటర్న్ డేట్ ఉంటుంది. ఆ రిటర్న్ డేట్ ఆ మూవ్‌మెంట్ ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో వెళ్ళిపోవాల్సింది వేగన్ కాల్డ్ హ్యూమన్ బాడీ అని చెప్పారండి. ఇట్స్ డేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ రిటర్న్ బట్ ఇన్ ఇన్విజిబుల్ లెటర్స్. ఇట్ హాస్ టు రిటర్న్ వన్ డే ఆర్ ద అదర్ టు ఇట్స్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. బట్ వెరీ ఫ్యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రియలైజ్ ద ట్రూత్. ఈ వేగన్ వెళ్ళిపోయేప్పుడండి. ఇట్ హాస్ టు రిపోర్ట్ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అట్ ఎ పర్టిక్యులర్ డే అండ్ మూమెంట్. Therefore, to realize the truth before body sets out on this journey is the duty of every human being. ఏ రోజు వెళ్ళిపోతుందో తెలియదండి. ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆ రోజు లోపల మనందరము ఈ లోపల జర్నీ స్టార్ట్ చేసేయాలి అని అందరికీ ఒక విధమైన ఉత్సాహము, ఒక విధమైన మోటివేషన్ స్వామి ఇస్తున్నారండి. ఒక రీజన్ ఇంత చెప్పిన తర్వాత మనస్సు గురించి స్వామి మనకు రీజన్ ఇస్తున్నారు. సాధన స్టార్ట్ చేయండి. టేక్ ఇట్ సీరియస్. ఎందుకంటే ఎవరికి కూడా లాంగ్ ఇయర్స్ లేరండి. ఇప్పుడు మనం మన గ్రూప్ లో తీసుకుంటే ఒక 70 ఏళ్ల వాళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ల వాళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ల వాళ్ళు ఉండొచ్చు. యంగెస్ట్ మెంబర్స్ చూసుకుంటే 30s లో కూడా ఉండొచ్చు. 20s లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఏమో తెలియదు. అయితే ఏమిటండి కొన్ని పదుల్లో డిఫరెన్స్ అంటే ఒకళ్ళకి ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఇంకోళ్ళకి ప్రాబబ్లీ ఇంకొక 40 ఏళ్ళు ఉంటుందేమో. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ టైమ్ వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్ సాధన దట్ వీ హావ్ టు డూ. మన మీద మనం వర్క్ చేసుకోవడానికి, మన మైండ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, మనసు మర్మం తెలుసుకోవడానికి మనకి ఎంత టైం అన్నా సరిపోదు అనిపిస్తుందండి అప్పుడప్పుడు. ఈ లైఫ్‌లో ఉండే ఎక్స్‌పీరియన్సెస్ మనకి ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ అంటే ప్రతీదీ మనకి ఏదో టీచ్ చేస్తుంది. మనకి కొన్ని కాకపోతే మనకి డైరెక్ట్‌గా టీచ్ చేస్తాయి. అప్పుడు మన మనస్సు మనతో కోఆపరేట్ చేయొచ్చు. కొన్ని సార్లు అది మొరాయిస్తుంది. కోఆపరేట్ చేయదు. చేయనప్పుడు ఆ టీచింగ్ మనకి సరిగ్గా ఎక్కదు. అందువల్ల మళ్ళీ టీచింగ్ వచ్చేట్టు చేస్తాడు భగవంతుడు. ఆ టీచింగ్ మళ్ళీ రావాలి అంటే అందువల్లండి blessed is the person whose life has been touched by God, who is able to separate himself out from the mind and able to look at his or her mind in every situation objectively. This is easier said than done. చెప్పుట సులభము చేయుట కష్టము. కానీ చెయ్యగలిగితే ఎవరైనా అటువంటి వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళు చేస్తుంటే ఎంత ధన్యులండి వాళ్ళు. ఎందుకంటే ప్రతి మూమెంట్ లోనూ వాళ్ళ మనస్సు కన్నా వాళ్ళు విడిపడి చూడగలుగుతున్నారు సిచ్యువేషన్ ని. మనస్సు కన్నా విడిపడి చూసినప్పుడు ప్రతి సిచ్యువేషన్ లో ఎప్పుడు ఎదుర్కొండా వాళ్ళ తప్పు అన్నట్టు కాకుండా మన తప్పు కూడా మన మనస్సు చేసేది కూడా అందులో ఉంటుంది అని నాకు అర్థం అవుతుందండి. ఇది తోడు దొంగ. 2 చేతులు లేకుండా చప్పట్లు రావు. ఇది తోడు దొంగ. ఇది కూడా యాడ్ చేస్తుంది సిచ్యువేషన్ కి బాగానే యాడ్ చేస్తుంది. యాడ్ చేసి మనం ఎప్పుడు మంచిది మనది పై చెయ్యి అన్నట్టు చూపెడుతుందండి ఇది. ఎంత టక్కరి అంటే ఈ మనస్సు మనని స్టాండర్డ్ గా పెట్టుకుని వేరే వాళ్ళని జడ్జి చేసేట్టు చేస్తుంది. మనం చేసేదంతా ఎప్పుడు కరెక్ట్ అయినట్టు మనం అర్థం చేసుకుంటున్నట్టు వేరే వాళ్ళకి ఈ విధంగా నానా డ్రామాలు వేస్తుందండి ఈ మైండ్. అందువల్ల మైండ్ ని మన మైండ్ వేరే వాళ్ళ మైండ్ అని కాకుండా అండి మైండ్ ని స్వామి మధ్యలో చెప్పారు ఒకరోజు మీకు గుర్తుంటే కనుక ఇన్ని మైండ్లు లేవు ఉన్నది ఒకటే మైండ్ అన్నది.
కాబట్టి మైండ్ నేచరే అంత. కాబట్టి మనసు మర్మము అంటే మన మనస్సు, నా మనస్సు మర్మం ఇది, మీ మనస్సు మర్మం అది అని కాదండి. స్వామి ఒకటే మనస్సు మర్మం చెప్తున్నారు. ఇది ఎవరిలో ఉన్న మనస్సు మర్మం అలా ఉంటుంది. కాబట్టి కొంతమందికి బుద్ధి డెవలప్ అయింది, కొంతమంది కాలేదు. కాబట్టి మనస్సు గతి అట్లాగే ఉంది. ఎవరో మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకు ఇంతే అని పాట రాశారు. మనస్సు గతి అలాగే ఉంది. కాకపోతే బుద్ధిమంతులు ఈ మనస్సుకి బోధ చేస్తూ వస్తున్నారు మెల్లిగా. బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు బోధ చేయలేక పాపం కష్టాల పాలవుతున్నారు. జీవితంలో ఇది జరుగుతున్న విషయం. ఇంకా ఏమవుతుందండి ఇట్లా కష్టాలు పాలవుతే ఈ లైఫ్ ఉన్న టైంలో ఈ వేగన్ మళ్ళీ వెనకాలకు వెళ్ళిపోవాల్సిన టైంకి మనం విషయం తెలుసుకోలేదనుకోండి, ఏముందండి పునరపి జననం, పునరపి మరణం. సంకల్పాలు హాంట్ ఏ పర్సన్ ఫ్రమ్ బర్త్ టు బర్త్. ఒక బర్త్ నుంచి ఆగవండి. ఈ ఈ జన్మ నుంచి వేరే జన్మకి వెళ్తాయి సంకల్పాలు. ఈ ఈ వ్యక్తి పుడుతున్నాడు అనే మాట అది పక్కన పెట్టండి. అది దాని సంగతి మనకి తెలియదు. అయితే సంకల్పాలు సూక్ష్మంగా శరీరం ఏదైతే ఉందో అందులో సంకల్పాల పుట్ట ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. అది మళ్ళీ వేరే జన్మ తీసుకోవాలి. ఈ మనిషి పుడుతున్నాడని కాదండి. ఈ మనిషి పుడుతుంటే ఈ మనిషి ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ మనిషి కాదు, ఈ మనిషి అని చెప్పలేము. కాకపోతే ఆ సంకల్పాలు మాత్రం వస్తాయి. అలా నెట్ సంకల్పాలు ఒక తిరుగుతూ ఉన్నాయి అట్లా. అందుకనే క్రమేపీ ఒకప్పుడు చేసిన ఆలోచనలన్నీ ఇంకా 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 కిందకి కానీ పైకి కానీ తీసుకెళ్తాయే తప్ప అలా స్టడీగా ఉండిపోండి. హెన్స్ ఏ మ్యాన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సబ్లిమేట్ హిజ్ ఇంటెలెక్ట్. సబ్లిమేట్ అంటే మనకి సైన్స్ లో ప్రాసెస్ చూసుకుంటామండి. ఉదాహరణకి క్యాంఫర్, ఐడన్, ఇటువంటి సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ సబ్లిమేట్స్ అంటారు. సబ్లిమేట్ అంటే ఏంటంటే అండి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోవడం, మధ్యలో ఉన్న స్టేట్ వదిలేసి సబ్లిమేట్ అంటే ఉదాహరణకి క్యాంఫర్ మనం రోజు స్వామికి హారతి వెలిగించగానే ఏమవుతుందండి, నార్మల్ గా ఒక సాలిడ్ ఏమన్నా కూడా దానికి మంట పెడితే అది లిక్విడ్ అవ్వాలి, మెల్టింగ్. కానీ అదేమవుతుందండి, గాలిలో కలిసిపోతుంది, ఏం మిగలదు అక్కడ, ఏం మిగలకుండా వెళ్ళిపోతుంది. ఇది సబ్లిమేషన్ అంటారు. ఇంకా అసలు లక్ష్యం మంట పెట్టకపోయినా కొన్నాళ్ళు అక్కడే ఉంచారనుకోండి, బయట వేడిగా ఉందనుకోండి, అది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అలాగే ఐడిన్ కూడా, అది కూడా సబ్లిమేట్. సబ్లిమేట్ అంటే గ్యాషియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, సాలిడ్ నుంచి గ్యాషియస్ లోకి వెళ్ళిపోతుంది. మరి మనం మనస్సుని సబ్లిమేట్ చేయడం అంటే ఏంటంటే అండి, ఒక ఘనీభవించిన మనస్సు అంటే ఏదైతే దుడుకుతనం నేర్చుకుందో, ఏదైతే ఈ పృథ్వీ తత్వంతో ఎక్కువ మాయలో ఆపరేట్ చేస్తుందో అటువంటి దాన్ని ఈ సాధన అన్న వేడి తీసుకొచ్చి అది దాన్ని ఆవిరి చేసేసాడు. దీన్ని మనోలయం అంటారండి, మనోజయం అన్నారు స్వామి. అది చేస్తాడు. ఒక మ్యాన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఇట్. అంటే హీ హాస్ టు డెవలప్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అంటే ఏం చేయాలండి, విచక్షణ. విచక్షణ అంటే ఏంటండి, నిత్య అనిత్య వివేకము. విచక్షణ ఏది నిత్యము అంటే ఏది పర్మనెంట్, ఏది ఇంపర్మనెంట్. ఉదాహరణకండి, అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా నేను ఒక విషయం ఒకటి తినాలనుకోండి, ఇది ఇంపర్మనెంట్, తింటే ఏమిటి, తినకపోతే ఏమిటి అని పక్కన పెట్టేయడం, అలా మాట్లాడట్లేదు నేను. అది మెట్ట వేదాంతం. అలా కాదు. మామూలుగా మీరు ఈ లైఫ్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ ఇంద్రియాలకి వాటికి చపలత్వం ఉంటుంది, లేక మీకు ఆకలి వేసినప్పుడు భోజనం చేయాలి, ఆ భోజనం చేసినప్పుడు ఎంజాయ్ చేయండి, ఆ రుచి ఎంజాయ్ చేయండి. అంటే వేదాంతి అయితే ఇప్పుడు ఈ రుచి ఎంజాయ్ చేయకుండా ఏదో తిన్నాను కాబట్టి తిన్నట్టు అన్నట్టు మనం అట్లాంటి వేషాలు వేయక్కలేదు. అది అవసరం, అది కాదు వేదాంతం అంటే. మీరు తిన్నప్పుడు హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. కాకపోతే ఒక సిచ్యువేషన్ వచ్చింది, మీకు ఇంకా తినవలసిన అవసరం లేదు, కానీ మనస్సు మొరాయిస్తుంది నాకు కావాలి అని. అప్పుడు మీరు మనస్సుకు చెప్పుకుంటే, ఇప్పుడు ఇది తినకపోతే ఏమవుతుంది, ఇదేమి పర్మనెంటా, దీనికన్నా ఒక నామం చేసుకోను, అది నీకు పర్మనెంట్, స్వామి ప్రేమ కోసం చూసుకో అని మొత్తం ప్రయారిటైజేషన్ ఆ ఎక్కువ పర్మనెంట్ వాటి వైపు తీసుకోవడము, ఆ పర్మనెంట్ జాయ్ వైపు వాటిని తీసుకోవడం. అప్పుడు చిన్న చిన్న విషయాల్లో అప్పటికప్పుడు టెంపరీ జాయ్ ఇచ్చే వాటికి దట్స్ ఓకే. సో a spiritual person need not be a spoiled sport in a party. A spiritual person need not be a bad guy to be with, boring guy to be with. They can be as good as anybody else, in fact. కాకపోతే వాళ్ళకి అందులో పర్మనెంట్ జాయ్ ఏమిటి అనేది మాత్రం చూసుకుంటారండి. అందువల్ల ఇంకా యాక్టివ్ గా, ఇంకా న్యూట్రల్ గా చూడగలుగుతారు వాళ్ళు ఏ సిచ్యువేషన్ అన్నా. ఇమోషన్స్ కి వాళ్ళ ఇదవరు. ఉదాహరణకి చెప్తారండి, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అవుతుంది, ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నారు.
ఐపీఎల్ మ్యాచెస్ లో ఒకటి హైదరాబాద్ అంటారు, ఇంకోటి చెన్నై అంటారు, ఇది అంటారు, అందరు కలిసి ఆడుతూ ఉంటారు. ఇది చాలా మంచి ఫార్మాట్ అండి. ఎందుకంటే హైదరాబాద్ అంటారు కానీ అందులో ఒక హైదరాబాద్ వాడు ఒకడు కూడా ఉండడు. వేరే వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. నిజంగా అదొక చాలా అంటే మొత్తము ఒకటే, అందరం ఒకటే అని చెప్పే ఒక మంచి విధానం. కానీ హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ అన్న వాడు ఎవడో కూడా నాకు తెలియదు అందులో ఉన్నవాడు. ఇంతకుముందు ఎప్పుడు పేరు కూడా వినుండకపోవచ్చు నా వాడి పేరు, ఆ ప్లేయర్ పేరు. హైదరాబాద్ అనంగానే వాడిపైన ఒక మమకారం, హైదరాబాద్ నాది అనుకున్నా కాబట్టి. ఇది చూడండి, ఇది చాలా షార్ట్ సైటెడ్నెస్. కానీ మొత్తము అడ్వర్టైజ్మెంట్, మొత్తము క్రౌడ్ సపోర్ట్, ఇదంతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి దీనిపైనే బేస్ అయ్యి ఉంది. ఏంటంటే నువ్వు హైదరాబాద్ వాడి కదా, నువ్వు హైదరాబాద్ ని సపోర్ట్ చేయి. నువ్వు చెన్నై వాడివి కదా, నువ్వు చెన్నై సపోర్ట్ చేయి. మీరు వాళ్ళకి రూట్ చేయండి, మీరు వాళ్ళకి రూట్ చేయండి అని. దిస్ ఈస్ నాట్ ద వే ఏ స్పోర్ట్ ఆర్ గేమ్ ఈజ్ ఎంజాయిడ్ అండి. యాక్చువల్లీ హౌ ఈస్ ఎ స్పోర్ట్ ఆర్ గేమ్ ఎంజాయ్? ఇద్దరు వాళ్ళు టీమ్స్ ఆడుతుంటే, ఎవరు బాగా ఆడుతుంటే వాళ్ళని మెచ్చుకోగలగాలి. నిజంగా అందుకని అండి, క్రికెట్ చూడకూడదు స్పిరిచువల్ అయితే, టెన్నిస్ చూడకూడదు, ఇవన్నీ తప్పండి. తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఎట్లా చూస్తారు? ఒక ఇమోషన్స్ లోకి వచ్చేసి పడిపోయే వ్యక్తిలాగా మీరు చూడరు. మీరు గేమ్ ని గేమ్ లాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత చక్కగా వాడు, ఎంత కష్టపడితే అంత బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు, ఎంత కష్టపడితే అంత చక్కగా స్వింగ్ బౌలింగ్ చేయగలుగుతున్నాడు, ఎంత కష్టపడి వాడు ఫీల్డింగ్ చేస్తున్నాడు, ఎంత ఎఫర్ట్ పెట్టాడు, సామాన్యం కాదండి. ఒక సంగీతం పాడేవాళ్ళు వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారు, వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారు. అంటే వీళ్ళు ఆ లెవెల్కి వీళ్ళు ఆడగలుగుతున్నారు. ఇప్పుడు ఆ ఆట మీరు చూస్తారు, చూసినప్పుడు ఆహా, ఆ చూసినంత సేపు ఎంతో ఆనందిస్తారు. ఎవరన్నా సరే, వాడు మీ టీం, మీరు హైదరాబాద్ వాళ్ళు అవ్వచ్చు, వాడు చెన్నై వాడు కావచ్చు, చెన్నై వాడు బాధ్యత చెన్నై వాడిని మెచ్చుకోవాలి మీరు. అలా ఎంజాయ్ చేసినప్పుడు ఆ రూమ్ లో ఉన్న 10 మందిలో 9 మంది హైదరాబాద్ హైదరాబాద్ అంటుంటే మీరు గేమ్ కి మాత్రం మీరు రెస్పాండ్ చేస్తున్నారు. అప్పుడు మరి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? నిజంగా గేమ్ ని మీరే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టీము గెలుస్తున్నప్పుడు ఆ పైకి వెళ్తారండి. వాళ్ళ టీం మాత్రం ఓడిపోతే, ఎదుర్కొన్న టీం వాళ్ళు బాగా ఆడుతున్నా సరే, గేమ్ బాగా అవుతోంది, వాడు చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, అయినా కూడా ఎంజాయ్ చేయలేదు, ఇక్కడ కిందకి వెళ్ళిపోతారు. ఇదేం ఎంజాయ్మెంట్ అండి? నేను అనుకున్నది అవుతుంటే పైకి వెళ్ళడము, నేను అనుకోనిది అవుతున్నప్పుడు కిందకి వెళ్ళడము, ఈ విధంగా గనక నా మనస్సు ఉంటే గనక అది ఎంజాయ్మెంట్ అంటామా నిజంగా? కాబట్టి చూడండి, వరల్డ్లీ స్టాండర్డ్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇస్ డిఫరెంట్. వేర్ యాజ్ దట్ ఏ ట్రూలీ వైజ్ పర్సన్ హూస్ ఇంటెలెక్ట్ ఇస్ డెవలప్డ్ స్టిల్ ఎంజాయ్స్ ద వరల్డ్, బట్ ఇన్ మోర్ బ్యాలెన్స్డ్ బ్యూటిఫుల్ వే. ఎక్కడికి వెళ్తే ఇప్పుడు చూడండి, కొంతమంది వెకేషన్స్ కని వెళ్తారు. వెకేషన్స్ అని వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళారనుకోండి, అక్కడ ఏ సన్ రైజ్ సన్సెట్ చూస్తున్నారు అనుకోండి, అది చూస్తారు. పక్కన వాళ్ళు అంటారు, ఎంత బాగుంది సన్ రైజ్ అంటే, బాగుంది కానీ నేను అక్కడికి వెళ్ళి చూసాను, అదెంత బాగుంటుంది, దాని ముందు ఇది నథింగ్. అవసరమా? ఇక్కడ సన్ రైజ్ చూస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఎంత బాగుంది, ఎంజాయ్ చేయండి వీళ్ళంత వరకు. ఇప్పుడు ఇది చేసినప్పుడు దానికి కంపేర్ చేయాల్సిన అవసరం ఉందా? ఇలా మన మనస్సు మన నానా తంటాలు తిప్పలు పెడుతూ ఉంటుందండి, టిల్ వి మేక్ అవర్ బుద్ధి వెరీ స్ట్రాంగ్. అందుకని వీ హ్యావ్ టు డెవలప్ అవర్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. లైఫ్ ఈజ్ ఏ మైటీ ఫ్లో అంటున్నారండి. అంటే ఒక ఫ్లో, అది ఎక్కడ ఆగదండి. ఫ్లో అంటే ఆగుతుంది అంటే స్టాగ్నెంట్ వాటర్ కాదు. ఇప్పుడు మీరు మన ఏ హుసేన్ సాగర్ కు ఎక్కడికి వెళ్ళారంటే స్టాగ్నెంట్ వాటర్, వర్షాలు పడినప్పుడు తప్ప, లేకపోతే స్టాగ్నెంట్ వాటర్ అండి. కాకపోతే లైఫ్ ఈజ్ ఏ మైటీ ఫ్లో, అది ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఇన్ ది స్ట్రీమ్ సెవరల్ డిజైర్స్ అరైజ్, అంటే అందులో ఒక డిస్టర్బెన్సెస్ అన్నమాట, వేవ్స్ లాంటివి. ఎందుకంటే అండి అవి ఒక్కసారి ఉప్పెన్లాగా వస్తూ ఉంటాయి, ఒక్కసారి క్రియేట్ అవుతూ ఉంటాయి. అందులో అండి దేర్ ఆర్ ఆల్సో సెవరల్ క్రొకడైల్స్ ఉంటాయండి ఈ నది, ఈ స్ట్రీమ్ లో. క్రొకడైల్స్ కాల్డ్ డెల్యూజన్ ఇన్ ది స్ట్రీమ్. అంటే క్రొకడైల్స్ ఏంటంటే అండి, ఎక్కడైతే డెప్త్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే ఇప్పుడు ఫ్లో ఉంటుందో బాగా, అక్కడ ఉంటాయండి ఈ క్రొకడైల్స్ ఉంటాయి. అందులో డెల్యూజన్ ఉంటుంది. అంటే డెల్యూజన్ ఎందుకంటారంటే అండి, మనకి స్పిరిచువాలిటీలో క్రొకడైల్ ని మాయతో పోలుస్తారు, మోహంతో పోలుస్తారు. అందుకని మనకి భాగవతంలో ద ఫేమస్ గజేంద్ర మోక్షంలో, ఆ గజేంద్రుడు అన్నవాడు భక్తుడైతే, మా సంసారంలో ఉంటున్న భక్తుడైతే, ఈ మొసలి అనేది మాయ, మోహం. నీళ్లు తాగాలి అన్న మిషతో, నీళ్లు అంటే దాహం, దాహం అంటే ఏమిటి? కామదాహం. వాడికి డిజైర్స్ చేసుకోవాలి, సాటిస్ఫై చేసుకోవాలి, అందువల్ల వాడు నీళ్లలోకి వెళ్ళాడు. ఆ నీళ్లలో ఈ గ్రాహం ఉంది, గ్రాహం అంటే క్రొకడైల్ ఉందండి. అదేం చేసింది? కాలు పట్టేసుకుంది. అంటే డిజైర్స్ ఒకసారి పట్టుకున్నాయంటే వదలవండి, మళ్ళీ 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 అది తీర్చుకుంటూ ఉండాలి. మెల్లిగా మెల్లిగా దాని పవర్ పెరిగిపోతూ ఉంటుంది, మీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఆ ఫైట్ అన్నమాట.
అట్లా డేస్ కొట్టి ఫైట్ చేసిన తర్వాత ఇంకా తానేమి చెయ్యలేక తన పవర్ ఏమీ లేదు అని తాను అనుకున్న వారు ఎవరు ఆయన సేవ్ చేయలేదండి. అంటే మనము మన డిజైర్స్ లో మునిగిపోతున్నప్పుడు మన జీవితంలో ఈ విధంగా ఉన్నప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా సేవ్ చేయలేరండి. ఎవరు ఒక్కళ్ళే ద ట్రూ ఫ్రెండ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. అందుకని ఎలుగెత్తి రావే వరద, రావే వరద అని ఆ నారాయణుడిని పిలిచినప్పుడు నీవే తప్ప ఇతఃపరం మెరుంగా అని అరిచినప్పుడు పిలిచినప్పుడు ఆయన వచ్చి బ్రోచాడు. ఫస్ట్ చక్రం వేసింది మొసలి పైకండి. అంటే ఆ మాయని తీసేసాడు ఆయన. అందుకని మాయ అంటే క్రొకడైల్. అది స్వామి దాని అది స్టాండర్డ్ ఇది చెప్తున్నారు మనకి. దెన్ ఈజ్ ఇట్ ఫూలిష్ టు ఆస్పైర్ టు లివ్ ఇన్ ద స్ట్రీమ్ ఫర్ ఎవర్? అయ్యా మీకు క్రొకడైల్స్ ఉన్న దాంట్లో అక్కడికి వెళ్ళి రోజు స్నానం చేస్తానంటే ఎట్లా? అది పట్టుకుని అక్కడికి వదిలేసాయి, ఆ స్ట్రీమ్ వదిలేసాయి. అంటే జీవితం వదిలేసి వెళ్ళిపోవడం కాదండి. ఇక్కడ ఎలాగో తప్పదు, కానీ తొందరగా ఇక్కడ చేసుకోవాల్సిన పని చేసి ఉన్నప్పుడే నేను ఈ మొసలి బారి పడకుండా ఉండే ఒక తత్వం భగవంతుడిని వేడుకోవడము, ఆయన ఇన్సూరెన్స్ నేను తీసుకోవాలి అని. మోస్ట్ డేంజరస్ వాటర్స్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ డేంజరస్ వాటర్స్ ఈజ్ ద వరల్డ్ అనాలండి. యాక్చువల్లీ ఇన్ ద వరల్డ్ కూడా కాదు, మోస్ట్ డేంజరస్ వాటర్స్ ఆర్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండడమే మోస్ట్ డేంజరస్ వాటర్. ప్రతి నిమిషం కూడా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇంకా త్యాగం అంటే ఏమిటి? వాట్ ఈస్ ట్రూ సాక్రిఫైస్ అని స్వామి ఇక్కడ చెప్తున్నారండి. రినౌన్సింగ్ ఫ్యామిలీని రినౌన్స్ చేయడమా? అంటే సిద్ధార్థుడు చేసినట్టు తర్వాత ఆయన బుద్ధుడు అయిపోయాడు, రాత్రికి రాత్రి వదిలి వెళ్ళిపోయాడు అదే? లేకపోతే రినౌన్సింగ్ ప్రాపర్టీయా? నేను అహ్మదాబాద్ లో ఉండేవాడిని అండి. 88 నుంచి 93లో ఉన్నాను. అక్కడ అహ్మదాబాద్, గుజరాత్ లో అంతా కూడా ఈ జైన్ రిలీజియన్ చాలా ఎక్కువ. జైన్ రిలీజియన్ లో చాలా మంది అంటే కొంతమంది వాళ్ళకి చాలా హైయెస్ట్ లెవెల్ ఏమిటి అంటే వాళ్ళు సంపాదించే డబ్బు కాదండి, దానికి చాలా విలువ ఇస్తారు వాళ్ళు. అయితే ఆ డబ్బు సంపాదించిన వాళ్ళకన్నా ఎక్కువ విలువ వాళ్ళు ఎవరికి ఇస్తారంటే మునులకు ఇస్తారు, అంత త్యాగం చేసిన వాళ్ళకి ఇస్తారు. అయితే నాకు గుర్తుంది అహ్మదాబాద్ లో ఆ టైంలో నేను అనుకోవడం ఇది 91, 92లోనో ఒకనొక యంగ్స్టర్ 25-30 ఇయర్స్ ఉంటాయేమో, అతను చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, వెరీ రిచ్ పీపుల్. అతను సన్యసించాడు, దీక్ష తీసుకున్నాడు. సన్యసించినప్పుడు అతని లాస్ట్ సన్యాసం ఇంకా రేపు తీసుకుంటాడనగా లాస్ట్ ప్రొసెషన్ అనమాట. అతనికి ఎట్లా చేశారంటే అండి, అతని పల్లకీలో తీసుకెళ్తూ అహ్మదాబాద్ రోడ్ల పైన వాళ్ళు కొన్ని చిన్న చిన్న డైమండ్స్ లాంటివన్నీ విసిరేశారండి అటు ఇటు. అంటే అట్లా విసిరేసేయడం అనమాట. అంటే ఈ ప్రాపర్టీని రినౌన్స్ చేయడం, అట్లా వాళ్ళకి ఒక పద్ధతి ఉండేది. అట్లాగే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా మంది ధనవంతులు వాళ్ళు ఏం చేస్తారండి, ట్రస్ట్లు పెట్టడము, ఈ డబ్బు ఇచ్చేసేయడము, వీటి కోసము, చారిటీ పర్పసెస్ కోసము. ఆ విధంగా రినౌన్సింగ్ ప్రాపర్టీయా, వదిలేసేయడమా? లేక లివింగ్ ఇన్ ఫారెస్ట్, వెళ్ళిపోయి ఫారెస్ట్ లో ఉండడము. ఇంకా అంటే ఇప్పటికీ ఈ జైన్ అని చెప్పుకున్న జైనిజంలో కొంతమంది మునులు, దిగంబర్లు ముఖ్యంగా, వాళ్ళు కొన్ని ఊళ్ళల్లో, గ్రామాల్లో, వాళ్ళు సిటీస్ లోకి రారండి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు నగ్నంగా ఉంటారు. అక్కడ వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి అడవులకి దగ్గరగా గ్రామాలు ఉన్న ప్రదేశాల్లో అడవుల్లో ఉంటారు ఎక్కువ. రోజు దీంట్లో వాళ్ళు కలవరు ఎక్కువ మందిని. అయితే వాళ్ళు భిక్షాటనకి మాత్రం రోజుకు ఒక్కసారి ఆ గ్రామాల్లో కొన్ని ఇళ్ళకి మాత్రం వస్తారు. ఎక్కడైతే వారి సంగతి తెలుసో వారి చుట్టూరా ఒక 10 మంది ఉంటారు, వారు వచ్చి ఆ భిక్ష తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ ట్రెడిషన్స్. ఇంకా అందుకనే ఆ జైనిజం ఏంటంటే అండి చిన్నగా ఉంది, చిన్న గ్రూప్స్ లో ఉండి మెల్లిమెల్లిగా అది క్షీణించిపోతుంది. ఇంకా కాకపోతే ఇదివరకు ఫారెస్ట్ లోకి వెళ్ళేవారు. మామూలుగా మనకి ఆశ్రమ ధర్మం అని చెప్పే దాంట్లో కూడా బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము అని పెట్టారు. ఈ వానప్రస్థం అంటే అడవులకే వెళ్ళాలండి. అందుకని అది మనకి మహాభారతంలో కూడా కనబడుతుంది. ఈ ధృతరాష్ట్రుడు పిల్లలు పోయిన తర్వాత కూడా వీరిని వారు బాధపడకూడదని ధృతరాష్ట్రుడిని, గాంధారిని తన కంటికి రెప్పలా ధర్మరాజు చూసుకుంటూ ఉంటాడు తన ఇంట్లో పెట్టుకుని. వాళ్ళు అలాగే కూర్చుని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ముసలాడు, వాడికి ఐడియా కూడా రాదు మేము ఏదో ఇంకా వానప్రస్థానికి వెళ్ళాలి అని. అప్పుడు విదురుడు వస్తాడండి. విదురుడు యుద్ధానికన్నా ముందరే వెళ్ళిపోతాడు. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అప్పుడు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడితో వాళ్ళతో మాట్లాడి చాలా చాలా కర్కశంగా తిడతాడు ధృతరాష్ట్రుడిని నువ్వు మీ పిల్లల్ని ఎప్పుడన్నా, వీళ్ళని పాండవుల్ని ఎప్పుడన్నా నీ పిల్లలాగా చూసుకున్నావా?
వాళ్ళు బతికినన్నాళ్ళు వాళ్ళకి కష్టాలే ఇచ్చావు నువ్వు. ఈ రోజు సిగ్గు లేకుండా నీ కొడుకులన్నీ పోతే మీకోసం నువ్వు బతకాలి ఎట్లాగో అనుకుని తినడానికి కొంచెం తిండి కావాలి 3 పూట్ల అని చెప్పి వీరి దగ్గర నువ్వు ఉండి వారిని నా పుత్రుడు అని చెప్పుకుంటున్నావు. బుద్ధి లేదా? ఇప్పటికీ నీకు వైరాగ్యం రాదా? నీకు కొంత భగవత్ ఈ మోక్షం వైపు వెళ్ళాలని అనిపించదా అని ఎంత తిడతాడంటే అండి, రాత్రికి రాత్రి ధృతరాష్ట్రుడికి గాంధారికి మనసు మారిపోయి వీరు ముగ్గురు కలిసి అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా మన దాంట్లో చూసుకుంటే చాలా మంది ప్రతి రాజులు కూడా రాజ్యం ఒక స్టేజ్ లో వదిలేసి వానప్రస్థానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇన్ఫాక్ట్ శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత పాండవులు కూడా తమ రాజ్యం వదిలేశారు. వాడికి ఇంకా రాజ్యం చేసే మనస్సు లేదు. రాజ్యం వదిలేసి ఎంతో చిన్న పిల్లాడైనా సరే పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసేసి వాళ్ళు మహాప్రస్థానం అని హిమాలయాల వైపు వెళ్ళిపోయారు. ఇలా ఒక అప్రూవ్డ్ ఫారెస్ట్ కి వెళ్ళడము, వదిలేసి వెళ్ళడం అనేది అప్పట్లో ఉండేదండి. కానీ ఇప్పుడు ఆ విధంగా చేయలేమండి. ఎందుకంటే ఫారెస్ట్ లోకి వెళ్తే మనకి అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫారెస్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉన్న ప్రదేశంలో ఉండు. హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అని దాని. కాబట్టి నీ తలని మాత్రం ఫారెస్ట్ కు పంపించు అన్నారండి. అంటే యంగ్ గా ఉన్నప్పుడు అవసరం లేదండి, మొదటి నుంచి ఉండగలిగితే చాలా గొప్పదే. హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అంటే అర్థం ఏమిటి అంటే, ఆలోచన మాత్రము జనసంచారం లేని ప్రదేశంలోకి తీసుకువెళ్ళినట్టు ప్రశాంతత ఎక్కడుందో అక్కడ న్యాచురల్నెస్ లో పెట్టు నీ ఆలోచనని. నీ యాక్టివిటీ మాత్రము సంఘంలో పెట్టు. ప్రశాంతత. ఫారెస్ట్ అంటే ఏంటండి? మానసవన చెరవర సంచారము నిలిపి మూర్తి బాగుగ బొడగనేవారు ఎందరో మానుభావులు. మానసవన చెరవర సంచారము. మనస్సు అన్న వనము. ఫారెస్ట్ అంటే మనస్సే అండి. అందులో కానీ వనచరాలు, ఈ భయంకరమైన వైల్డ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందండి? యూ కాంట్ స్టే దేర్. ఒకవేళ వైల్డ్ యానిమల్స్ కూడా సాధువుల్లాగా తయారైపోతే దెన్ యూ కెన్ స్టే దేర్. ఇదివరకు ఆ రోజుల్లో ఆ సాధువులందరూ అట్లా తపస్సు చేసుకుంటే వాళ్ళతో అట్లా ఉండేవిటండి, వాళ్ళ వైబ్రేషన్స్ అలా ఉండేవిట. కాబట్టి లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఇదే సాక్రిఫైస్ అంటే అది కూడా కాదన్నారు స్వామి. సరే, వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ త్యాగ అంటే గివింగ్ అప్ వాంఛ అన్నారండి. కామ వదిలేసేయడమే. అది వదిలేస్తే కనుక క్రోధం లోపం కూడా వెళ్ళిపోతుంది అని చెప్పారండి స్వామి. ఈ 3 తోడు దొంగలండి. కామ క్రోధ లోభములు, ఈ 3 తోడు దొంగలు. మిగతావి ఇంకా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని వీటితో పాటు ఉండే అసిస్టెంట్స్ లాంటివి అనుకోండి. కానీ 3 మెయిన్ గా ఏమిటి అంటే కామ క్రోధ లోభాలు మనకి ఇవి దే కవర్ ఆల్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ నెగటివిటీ దట్ ద మైండ్ కెన్ డూ. కాబట్టి అందులో మొట్టమొదట కామన్ని వదిలేస్తే అది ట్రూ సాక్రిఫైస్ అయినా. అంటే డిజైర్ ని వదిలేసేయాలి. మనకి గట్టిగా ఉండి ఇదే ఈ విధంగానే ఉండాలి అని అనుకునే డిజైర్ ని మనం వదిలేసేయాలి. తర్వాత ఈ పాత్స్ లిబరేషన్ ఉన్నాయి నాయన. హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎ ట్రైయూనియన్ పాత్. ట్రయన్ పాత్ అంటే కర్మ, భక్తి, జ్ఞానాలు. ఈ 3 పంపిస్తాయి మనల్ని అడిగి. అయితే మనం ఏం చేయాలి అంటే మన జీవితాల్ని చక్కని కర్మతో పవిత్రం చేసుకోవాలి. మనలో శాంతి అనేది భక్తి ద్వారా తెచ్చుకోవాలి. ప్రశాంతత అనేది మన ధ్యేయం ఎప్పుడు కూడా జ్ఞానంగా ఉండాలి. జ్ఞానాద్ ఏవతు కైవల్యము. కైవల్యమే మన ధ్యేయం. కాబట్టి ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఇది మామూలు మాటలు చెప్పుకోవాలంటే అండి, మనం ఎట్లా చెప్పుకోవాలంటే ఏ పని చేసినా దాంట్లో డెడికేషన్ అండ్ డివోషన్ కావాలి. అంటే సాంక్టిఫికేషన్. ఇది భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అని అనుకుని చేయడం, అది సాంక్టిఫికేషన్ అండి. చూడండి, వానర్లందరూ శ్రీరామ, వాళ్ళు మోసే బండల పైన శ్రీరామ అని రాసేసి నీళ్లలో పడేశారు. దాంతో వారు ఒక్కొక్క రాయి వారు వేసింది వారు చేసే ఒక్కొక్క కర్మ లాంటిది. మనందరం వానర్లమే కదండి. కాబట్టి మనందరికీ ఏమిటి, మనందరం మోసి ఆ నీళ్లలో, సముద్రము అన్న నీళ్లలో, సముద్రము అన్న సంసారంలో వేస్తున్న రాళ్ళు ఇక్కడి నుంచి తీసి అక్కడ వేస్తున్నది మనం రోజు చేసే కర్మ, ఒక్కొక్క కర్మ. ఆ కర్మ పైన మనము మన ఆటోగ్రాఫ్ కాదండి, శ్రీరాముడి పేరు రాయాలి. అట్లా నేను చేస్తున్నాను అనుకున్న అహంకారం కాకుండా ఇది స్వామి చేస్తున్నారు. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యద్యత్ కర్మ కరోతి సకలం అఖిలం శంభో తవారాధనం. ఏ విధంగా మన వాళ్ళు అన్ని చెప్పేశారో ఆ విధంగా కర్మ చేసేది మొత్తము సీక్రెట్ గా చెయ్యి, భగవత్ ప్రీత్యార్థం చెయ్యి, ఆయనకి నచ్చేట్టు చెయ్యి.
అని ఎంత క్లియర్ గా చెప్పారండి. అది ఆ విధంగా కర్మ చేయాలి. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఈ కర్మ చేసే విధానంలో అది ఒక విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగడము, ఎక్స్పెక్ట్ చేయనట్టు అవ్వడము, ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవడము, ఇటువంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా 10 మందితో కలిపి చేస్తున్నప్పుడు వారంటే నాకు ఇష్టము, ఇష్టం లేకపోవడము, ఇది జరగడం ఇష్టము, ఇష్టం లేకపోవడము, ఇలా రోజంతా ఏదో ఒకటి మనకి మైండ్ అటు ఇటు పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి జరుగుతూ ఉంటుందండి. ఇది జరుగుతున్నప్పుడు దీంట్లో కామ్‌నెస్, ఈ అలలు అట్లా 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 వస్తూ ఉన్నప్పుడు కామ్‌నెస్ ఎలా వస్తుంది అంటే అది భక్తి. అంటే ఏం చేయాలండి? పైకి కిందకి అవుతున్నప్పుడు మనకి ఈ వచ్చే ఎక్స్‌పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు ప్రతీదీ స్వామికి, ఇది స్వామికి వదిలేసేయడం. స్వామి మీరే, మీరే చూసుకోవాలి. మీ మీ లీల. యువర్ విల్ నాట్ మై విల్. ఎందుకు జరుగుతోంది ఇది? మీరిచ్చే సెటప్ ఇది. మీరు చేస్తున్న సెటప్. నేనెందుకు అప్‌సెట్ అవ్వాలి దీనికి? సెటప్ దానికి ఉల్టా అప్‌సెట్ అండి. సెటప్‌కి ఉల్టా అప్‌సెట్. ఇదే ఈరోజు వేణుగోపాల్ గారు నాకు రాశారు. అంతా భగవంతుడు చేస్తున్నట్టే స్వామి అన్నారు. ఒక అవతారం వచ్చే ముందర ఏమేమి జరగాలి అనేది మొత్తం ఒక ప్రణాళికలాగా దాన్ని పెట్టుకొని వస్తాడు. అది అవతారానికే కాదు మామూలు మానవుడికి కూడా అదే విధంగా జరుగుతుంది. అందరికీ ప్రణాళిక అని ఒక డైరెక్టర్, సినిమా డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే నాటకానికి డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన స్క్రిప్ట్ మొత్తం రాసేసుకుని యాక్టర్లను పిలిచి, ముగ్గురు యాక్టర్లు ఉంటే వారికి నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అనడమే కాకుండా వారు అక్కడ చేస్తున్నప్పుడు వారిని కొంత డైరెక్ట్ చేస్తారు సరిగ్గా చేయడానికి. డైరెక్షన్ చేసిన తర్వాత అప్పుడు వారికి వాళ్ళ డైలాగులు చెప్తారు. అయితే ఏ స్క్రిప్ట్, ఏ క్యారెక్టర్, ఏ డైలాగ్ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది డైరెక్టర్ చెప్పేసాడు. అది నిర్ణయం అయిపోయింది. మరి ఉన్న చిన్న ఫ్రీ విల్ ఏమిటి? మనిషికి ఉన్న ఫ్రీ విల్ ఏమిటి అంటే అందరూ ఒకటే డైలాగ్ చెప్తున్నా, ఒకలాంటి పాత్రే ప్రదర్శిస్తున్నా అక్కడ ఒక ఎన్టీ రామారావు చేసే యాక్షన్ డిఫరెంట్ గా ఉండొచ్చండి. ఒక నాగయ్య గారు చేసే యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక నాగేశ్వరరావు గారు చేసే యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందులో వారి వారి ఇండివిజువాలిటీ వారు చూపెట్టి ఒకరు ఈ పాత్ర వీరు చేసినప్పుడు చాలా బాగుందండి అనిపించేట్టు చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి అంటే ఇది ఫ్రీ విల్. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి వారి ఒక మనస్సు ఒక బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నారు. అందరూ కూడా ఒకటే మౌల్డ్లో రాలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినప్పుడు వారికి ఒక పర్సనాలిటీ ఆల్రెడీ ఉంది. ఆ పర్సనాలిటీ ఈ సిచ్యువేషన్ కి ఒక విధంగా రెస్పాండ్ చేస్తోంది. అప్పుడు చాలా ఒక విధంగా దాన్ని నప్పుతోంది. ఇంకో పర్సనాలిటీ ఇంకో విధంగా నప్పుతోంది. అది బాగున్నట్టు ఉంటుంది. ఇంకొక పర్సనాలిటీ ఉందండి. అది ఎలా చేసినా కూడా చేసేది మాత్రము ఇది డ్రామా రాసింది ఆయన. నేను ఈ పాత్ర వేస్తున్నాను కానీ నేను పాత్రధారినే కానీ పాత్రను కాను అని తెలుసుకుని చేసేది ఒకళ్ళు. చాలా తక్కువ మంది అనుకోండి. ఆ తెలుసుకుని చేసే వాళ్ళకి ఏ గొడవ లేదండి. వారు ఇంకా ఎంత చక్కగా నటిస్తారంటే అప్పుడప్పుడు వారు నవ్వమంటే నవ్వేస్తారు, ఏడవమంటే ఏడ్చేస్తారు. ఎందుకంటే వారికి నేను నేను ఈ పాత్ర కాదు. నేను త్యాగరాజు వేషం వేస్తున్న స్వామిదే అన్నారండి. నాగయ్యకి త్యాగయ్యలాగా వేషం వేసినా కూడా ఎక్కడో తాను త్యాగయ్యను కాను నాగయ్యని తెలిసే ఉంటుంది కదా అన్నారు స్వామి. ఏం చెప్తున్నారండి స్వామి? నేను ఎంత లీనమైపోయి జీవించేశాడు పాత్ర అన్నట్టు చేసినా కూడా ఆ పాత్ర చేసినంత వరకే అందులో జీవిస్తున్నాను. కానీ నాగయ్యలాగా వేసి, త్యాగయ్యలాగా వేసి 4 రోజుల నుంచి భోజనం లేదనుకోండి, ఆ డొక్కలెండిపోయి బాధపడుతూ, ఏడుస్తూ త్యాగరాజ స్వామిదే రాముడి దగ్గర ఏదో పాట పాడుకుంటున్నట్టు కూర్చుంటాను కానీ నాకు మాత్రం తెలుసు. అయ్యా ఈ సెట్స్ అయిపోగానే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను, లేకపోతే డిన్నర్ చేస్తానని తెలుసు కాబట్టి నాకే గొడవ లేదు లోపల. ఎంత ఆశ్చర్యం అండి. అదే విధంగా స్వామన్నారు, నీకు భక్తి భగవంతుడు అంతా చూసుకుంటున్నాడు. ఆయనే డైరెక్టర్, ఆయనే స్క్రిప్ట్ రాశాడన్నప్పుడు నీకెందుకు ప్రాబ్లము? నీది కాదు కదా ఇష్యూ అంటున్నారండి. అంటే ఇందులో ఈ భక్తిలోనే జ్ఞానం ఉందండి, జ్ఞానంలోనే భక్తి ఉందండి. ఇది అద్వైత భక్తి. తర్వాత ఇది ఉంచి ఈ విధంగా ఉంటే గనక మనము రోజు ఇంపేషన్స్ లేకుండా ఏమిటి ఇంత లాంగ్ లైఫ్ అని దానికి ఇది కాకుండా మనం ఇంపేషన్స్ లేకుండా గనక ఈ ఒక స్టెప్ దాటుకుంటూ వెళ్ళగలిగితేటండి పిపీలికాది శైలారోహణం అన్నట్టు ఒక చీమ కూడా దానికి పేషెన్స్ తో ఒక కొండెక్కగలిగినట్టు మనము ఈ ప్రపంచము, ఈ మోక్షం అన్న ఇది కూడా పదవి కూడా మనకి దొరుకుతుంది అని స్వామి చెప్తారండి. సో పాస్ట్ లిబరేషన్ కర్మ, భక్తి, జ్ఞానం అనేది ఏదో 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 వేరు మార్గాలు. నాది కర్మ, వారిది భక్తి, ఇంకోటిది జ్ఞానం అని ఈ విధంగా తలచకుండా అండి. ఎందుకంటే కొంతవరకు ఈ మధ్య అటువంటి డిఫరెన్సెస్ కొంత వస్తుందండి. ఓకే, దిస్ పీపుల్ మీరంతా స్టడీ సర్కిల్స్ వాళ్ళు, మేము భజనలు మాత్రం చేసుకుంటాము, మేము భజనలతో ఈ విధంగా కొంత దేర్ ఇస్ అన్ ఇన్‌కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అని అనిపిస్తుందండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా కర్మ, భక్తి, జ్ఞానాలు అనేది ముఖ్యమే.
జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఒక్కొక్కటి అప్పుడప్పుడు ప్రస్ఫుటంగా కొన్ని ఉంటాయి. కానీ మన లైఫ్‌లో సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనకి భక్తి కావాలి. లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు జ్ఞానం కావాలి. లైఫ్‌లో సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కర్మ సరిగ్గా మనం చేయగలగాలి అందరం. ఎవరు కూడా వి ఆర్ ఆల్ మోస్ట్‌లీ వి ఆర్ ఎ కాంబినేషన్ అండి. వి ఆర్ నాట్ కొంత మనకి చూపెట్టిన ఎగ్జాంపుల్స్ కొంతమంది ఏమిటంటే వారు మహాభక్తులు అన్నప్పుడు ఏంటంటే వారిలో భక్తి భావం ఎక్కువగా ఉంది అని అర్థం అంతే. సో డెడికేటింగ్ బాడీ టు సర్వీస్ ఆఫ్ ఫెలో బీయింగ్స్ ఈజ్ సత్కర్మ. త్యాగం అంటే ఏంటండి? వేరే వారి కోసము మనం బతకగలగాలి. తర్వాత మానవుడు త్రిపుటి స్వరూపుడు అని స్వామి చెప్తూ ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇస్తారండి మనకి క్లియర్ గా అర్థం కావడానికి. ప్రతి ఒక్కరి జీవితంలో 3 ఉండడం. ఇప్పుడు చూడండి సైకిల్ చూపెట్టారు స్వామి. ఈ సైకిల్ కి ఈ రిక్షా లాంటిది అనమాట. మనకి హైదరాబాద్ లో ఉండేవి రిక్షాలు కూడా మనుషులు తొక్కేవాడు. ఇప్పటికి ఆటోలు ఉన్నాయనుకోండి 3 చక్రాలు. ఈచ్ వన్ ఆఫ్ us have to balance between these 3 different disciplines of karma bhakti జ్ఞాన. జస్ట్ లైక్ దిస్ టైర్స్ ఆఫ్ ఎ ట్రైసికల్ అంటారు దాన్ని. ఈ ట్రైసికల్ లో ముందు చక్రం కర్మ అండి, వెనకాల 2 చక్రాలు భక్తి జ్ఞానాలాగా చేసుకోమన్నారు. ఎంత చక్కగా ఉంటుంది చూడండి ఇది. ఎంత బ్యూటిఫుల్ గా స్వామి చెప్తున్నారు. ముందు చక్రం కర్మ. తొక్కుతున్నప్పుడు అండి నిజంగా ఏమవుతుంది? దీంట్లో ముందరికి అడ్వాన్స్ అయ్యేది ముందు చక్రం అండి. ముందు చక్రం ముందరికి అడ్వాన్స్ అవుతూ ఉంటే అది అడ్వాన్స్ అవుతున్న దాన్ని బట్టి వెనకాల 2 చక్రాలు దాని వెనకాలే వస్తున్నాయి, లాగబడుతున్నాయి నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఆ మూమెంట్ ఈజీ అవుతుంది. లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు కదండి. ముందు చక్రాలు వెనకాలి హెల్ప్ చేస్తున్నాయి. అదేవిధంగా జీవితంలో మనం కర్మ చేస్తూనే ముందరికి వెళ్ళాలి. ప్రోగ్రెస్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కర్మ చేస్తూ ముందరికి వెళ్ళాలి. అయితే దానికి ఆసరాగా 2 కావాలి ఎప్పుడు బ్యాలెన్స్ కోసం. ఒకటి ఏంటంటే భక్తి, ఇంకోటి జ్ఞానం. ఈ 2 భక్తి జ్ఞానాలు అన్నవి 2. దీన్నే మళ్ళీ ఫెయిత్ అండ్ విచక్షణ, ఈ వివేకము, ఈ 2 రెక్కలు లాంటివి పక్షికి ఎగిరిపోవడానికి అని రామకృష్ణ పరమహంస గారు అంటారు. స్వామి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారంటే అండి ఎగ్జాంపుల్, ఈ జీవితం అనే ట్రైసికల్ కి కర్మతో ముందరికి వెళ్తూ ఆ కర్మని చేస్తూ వెళ్ళిన ఆయన కర్మని వదిలేసేయడానికి ట్రై చేయకు. భక్తి జ్ఞానాలని ఈ కర్మ సత్కర్మగా మారడానికి ఒక టూల్స్ లాగా ఉపయోగించుకో. అప్పుడు యు ఆర్ ఇన్ ద రైట్ వే. సాయి అంటే ఇదే అని స్వామి మనకి క్లారిఫై చేస్తారండి. ఎస్ అంటే సర్వీస్ విచ్ ఇస్ నథింగ్ బట్ కర్మయోగ. ఏ అంటే అడోరేషన్ విచ్ ఇస్ భక్తి యోగ. ఐ అంటే ఇల్యూమినేషన్ జ్ఞాన యోగ. చూడండి వర్క్, వర్షిప్, విజ్డమ్. కాబట్టి సాయి అన్న ట్రైసికల్ మనం ఎక్కామండి. సాయి అన్న ట్రైసికల్ మనం ముందరికి తీసుకెళ్తుంది. సేవా మార్గం మనం ముఖ్య పందాగా మనకి ముందర కనబడచ్చు. కానీ అందులో భక్తి జ్ఞానాలు 2 చోటు చేసుకుని ఉండాలి. ఏది తీసుకున్నా అట్లాగే ఉండాలండి. అల్టిమేట్లీ మనం భక్తులు అందువల్ల అండి కొంతమంది సపోజ్ భజనలే పాడతారనుకోండి. భజనల ద్వారా సేవ చేయొచ్చా? ఎందుకు చేయకూడదండి? భజనల ద్వారా మీరు ఎంతైనా సేవ చేయొచ్చు. మీరు ఎవ్రీడే ఈవినింగ్ మీరు వెళ్తున్నారా, మందిరానికి వెళ్తున్నారా, భజన పాడుతున్నారా, మీరు లీడ్ సింగరా, భజన ఎంత చక్కగా పాడండి. ఒకవేళ మీరు లీడ్ సింగర్ కాదు, ఫాలోవరా, భజన పాడినప్పుడు దానికి చక్కని ఫాలోయింగ్ ఇవ్వండి. అది స్వామి మీదకి మీరు ఆటోమేటికలీ మీరు స్వామిని తలుచుకుంటూ స్వామి భావంతో మీరు పాడినప్పుడు మీరు పాడే విధానమే అందరికీ భక్తికి చేకూరుస్తుంది. స్వామి అక్కడికి వస్తారు. దాంతో అందరి అటెన్షన్ కూడా ఎక్కువ ఫిక్స్ అవుతుంది ఆ విధంగా. కాబట్టి మీరు 10 మందికి కూడా పనికొచ్చేట్టు బాగుపడేట్టు మీరు పాడినప్పుడు మీరు చక్రస్వామి ఏం చేశారండి? ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ఎటువంటి సేవలు చేశారు? ఆయన పెట్టిన భిక్షే కదా మనకి ఈ రోజు ఇన్ని కీర్తనలు. మరి అది ఆయన కేవలం భక్తి మార్గం చూపెట్టారు కదా. అట్లాగే కొంతమంది వీళ్ళు కేవలం జ్ఞాన సేవ చేస్తున్నారు. అది వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఆ విధంగా ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సేవ అంటే వెళ్ళి ఫిజికల్ గా చేసేదే సేవ అనే తత్వం కాదండి. ఏం చేస్తున్నా కూడా 10 మందికి ఉపయోగపడేలాగా చేయడమే సేవ తత్వము. ఇప్పుడు సేవా తత్వం మనం ఎప్పుడు పెంచుకోవాలి. మనకి సెల్ఫిష్ గా నేనే అని అనుకోకూడదు. మనం 10 మంది కోసం, పరోపకారార్థం ఇదం శరీరం. ఈ బాడీ ఉన్నది వేరే వాళ్ళ కోసము, వేరే వాళ్ళకి ఉపయోగపడడానికి. అప్పుడే స్వామి ఆనందిస్తారండి. స్వామి మనం అంటే ఆయన దట్ ఈస్ వాట్ స్వామి వాంట్స్ అవుట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ us. హౌవర్ ఈ వెళ్లే మార్గాల్లో మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కొంతమందికి మనం వెళ్తున్న మార్గం బట్టి మనకి అంటే జెలసీ ఇదంతా ఆయన డ్రామాలో పార్ట్ అండి. వాళ్ళకి కాస్త మనం అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఈ ఇంటాలరెంట్ పీపుల్ కి వాళ్ళు కొంత హర్డిల్స్ క్రియేట్ చేయొచ్చు, మనకి అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఆ స్వామి అన్నారండి, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఈ గడ్డి గడ్డి వామం పైన కూర్చుంటుంది ఈ కుక్క. అదేమో గడ్డి తినడానికి ఆవులు వస్తే వాటిపైన అరుస్తూ ఉంటుంది. ఇది గడ్డి తినదు, దాన్ని తినివ్వదు. ఆ కుక్కలతో కంపేర్ చేశారు ఆ స్వామి ఈ పీపుల్ని.
వాళ్ళు ఆనందం అనుభవించలేరు, వేరే వాళ్ళకు కూడా ఆనందం అనుభవించకూడదు అని అనుకుంటూ ఉంటారు. దీన్ని లివ్ అండ్ లెట్ లివ్ ఆపోజిట్ అండి ఇది. డోంట్ లివ్ ప్రాపర్లీ అండ్ డోంట్ లెట్ అదర్స్ ఆల్సో లివ్ ప్రాపర్లీ. కానీ మనకి ఇంకో సామెత ఉందండి, చెడపకురా చెడేవు అని. కాబట్టి అల్టిమేట్లీ అది పనికిరాదండి. దట్ విల్ నాట్ ఈల్డ్ ఎనీ రిజల్ట్. దుర్యోధనుడు ఏమయ్యాడండి? ఆ విధంగానే అవుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకుని ఎప్పుడు కూడా భంగపడ్డాడు ఆయన. ఎందుకు? వాళ్ళు ధర్మం సైడ్ ఉన్నారు. కాబట్టి ఎన్ని జరిగినా కూడా మనము ఒకవేళ గనక పరోపకారార్థం ఇదం శరీరం, మనం గనక జలసిని ఇంటాలరెన్స్ మనలోనే తెచ్చుకోకుండా పరుల సేవ చేసే దీంట్లోనే మనం ఉంటే గనక ఇవి చాలా తక్కువ అవుతాయండి ఆబ్స్టికల్స్ మనకి. అంత స్మూత్ గా వెళ్ళిపోతుంది ఎక్కువ. తర్వాత కామము అనేది మొత్తం నాశనం చేసేస్తుందండి. కర్మని నాశనం చేసేస్తుంది అంటారండి కామం. అన్నారు కర్మ, శాంక్టిటీ ఆఫ్ కర్మాస్ ఇస్ లాస్ట్ వెన్ పర్ఫార్మ్డ్ విత్ కామ అంటే డిజైర్. సెకండ్ థర్డ్ చాప్టర్స్ లో నిష్కామ కర్మ, థర్డ్ చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో నిష్కామ కర్మ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడిందండి. సెకండ్ చాప్టర్ లో కూడా కొంత, అంటే ఫ్రూట్స్ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫ్రూట్స్ ఏదైతే చేస్తున్నామో వాటి ఫలం, కర్మ ఫలాన్ని నువ్వు ఆశించద్దు అని చెప్పడం. అది చాలా కష్టమేమో అని మనం అనుకుంటామండి. కానీ నిజంగా కర్మఫలం పైన మనకు అధికారం లేదు. మా ఫలేషు కదాచన కర్మ అధికారస్తే కర్మణ్యేవ అధికారస్తే, అధికారం లేదు అని గుర్తించమంటున్నారు. ఎగ్జాంపుల్ అండి, ఒక ప్రాసెస్ ని మనం చేయగలం కానీ ఆ ప్రోడక్ట్ కి మనం ఆ రిజల్ట్స్ కి మనం ఏమన్నా బాధ్యులం అవ్వగలమా? ఎందుకంటే ఒక ప్రాసెస్ చేసిన తర్వాత ఒకసారి చేసినప్పుడు బాగా జరగచ్చు, రెండోసారి చేస్తున్నప్పుడు ఇదే ప్రాసెస్ లో ఏదో జరగచ్చు, ఏదో జరిగి అడ్డంకి వస్తుంది. అడ్డంకి వచ్చినప్పుడు ఆ రిజల్ట్ మారిపోతుంది. ఆ రిజల్ట్ మారిపోయి వేరే విధంగా అనిపిస్తుంది. ఇప్పుడు దానికి మీరు బాధ్యుల ఎంతవరకు? అందుకని ఎలా జరగాల్సింది ఉంటే అలా జరిగింది అన్నప్పుడు అండర్స్టాండింగ్ వస్తుంది. మీకు వీలున్నంత వరకు ఏమైనా తప్పించగలిగితే తప్పించవచ్చు. కానీ మీరు ఎంత తప్పించడానికి ప్రయత్నించినా కూడా ఒక విషయం జరిగింది అనుకోండి, అప్పుడు మీది ఎట్లా ఉండాలి? మీ దాంతో అవును జరిగింది, నేను అనుకున్నది కాదు ఇది జరిగింది, దాంతో కొంత రిజల్ట్ చేంజ్ అయింది, దట్స్ ఓకే అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఆ కర్మ ఫలం మీద అధికారం మీరు చూపెట్టట్లేదు. అధికారం చూపెట్టినప్పుడు, ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు మీకు ఏ కర్మ ఫలం వచ్చినప్పుడు ఆనందంగానే ఉంటుంది. అప్పుడు మీరు చేస్తున్న కర్మ మీద ఫోకస్ ఉంటుంది కానీ కర్మ ఫలం పైన ఫోకస్ లేకపోవడంతో కర్మ కూడా బాగా జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, అప్పుడప్పుడు రిజల్ట్స్ రాలేదనుకోండి, దట్స్ ఓకే. దాన్ని బాధ్యులు కాలేదు, అదంతా భగవంతుడు విల్ వల్లే జరుగుతోందని అనుకుంటున్నప్పుడు సరెండర్ అయ్యారు. కాబట్టి అది మిమ్మల్ని న్యూ కర్మకి, కొత్త కర్మకి బంధించదు. లేకపోతే దీని మీద చేసే ఎక్స్పెక్టేషన్స్, వాసనల వల్ల మిమ్మల్ని కొత్త కర్మలకి బంధించి మళ్ళా ఒక కర్మ తెచ్చి పెడుతుంది, మళ్ళా జన్మ తెచ్చి పెడుతుంది. అది నిష్కామ కర్మ ప్రిన్సిపల్ అండి. కాబట్టి స్వామి మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఈ శాంక్టిటీ ఏదైతే సీక్రెట్నెస్ ఉందో కర్మ చేయడంలో, అంటే నిష్కామం చేయడంలో, అది పోతుంది. ఎందుకు? కామం వల్ల. అంటే కోరిక, ఇది ఈ విధంగా జరగాలి, ఇది ఈ విధంగా జరగాలి అని కోరిక. తర్వాత కామ అండ్ క్రోధ మొత్తానికి రెండు కలిపి, ఈ రెండు తోడు దొంగలండి. ఒకదాని తర్వాత ఒకటి. క్రోధం కామ వెనకాలే వస్తుంది. మొట్టమొదట శూర్పణఖ వస్తుంది, ఆ శూర్పణఖ నువ్వే కావాలంటుంది, ఆ ముక్కు చెవులు కోసినప్పుడు వెనకాల ఆ క్రోధం రావణాసుడు వస్తాడు. ఇట్లా కామ క్రోధాలు వెంటనే వస్తాయి. కాబట్టి క్రోధము నెక్స్ట్ జ్ఞాననాశనం చేస్తుందండి అండి. కర్మ వల్ల, కామం వల్ల ఏమవుతుందండి? కర్మనాశనం అవుతుంది. క్రోధం వల్ల జ్ఞాన నాశనం అయిపోతుంది. అందుకనండి క్రోధం ఎవరిలోకి ఏమైనా వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళకి మనం ఏమన్నా మంచి చెప్దాం అనుకోవడం ఇంపాసిబుల్. నిన్న మనం చెప్పుకున్నట్టు మొదట్లో వచ్చిన హ్యూమన్ స్పీసీకి, తర్వాత వచ్చిన హ్యూమన్ స్పీసీకి డిఫరెన్స్ ఏమని చెప్పుకున్నామండి? ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని ఏదైతే రీజన్ చేయగలదో లాజికల్ బ్రెయిన్ వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లాజికల్ బ్రెయిన్ వచ్చినా కూడా మనలో ఎక్కువ మంది ఆ లాజికల్ బ్రెయిన్ కోపం వచ్చినప్పుడు ఉపయోగించుకోలేము స్టిల్. ఎందుకంటే మనకు ఆ కండిషనింగ్, ఆ ట్రైనింగ్ లేదు. మామూలు టైంలో ఉపయోగించుకుంటామండి. అందుకని మామూలు టైంలో మనందరికీ అన్ని విషయాలు బాగానే తెలుసు. క్రోధం వచ్చిందనుకోండి, ఏమవుతుందంటే క్రోధాద్భవతి సమ్మోహ, ఒక కవరింగ్ లాగా వచ్చేస్తుంది మనస్సులో. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఆ కవరింగ్ వచ్చేసినప్పుడు మెమరీ పోయింది. ఇదివరకు విన్నది ఏమిటి? నేను సత్సంగం అటెండ్ చేశానా, నేనేమన్నా మంచి మాటలు విన్నానా, అన్నీ నేనే మర్చిపోతాను. అప్పుడు మర్చిపోయినప్పుడు ఏమవుతుందండి? ఒక విధమైన సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశో, విచక్షణ, డిస్క్రిమినేషన్ అనేది పూర్తిగా పోతుంది. ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను,
నేనెవరు, వేరే వాళ్ళెవరు, ఇటువంటివన్నీ పోయి క్రమంగా నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మొదలు పెడతాను. ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయడం మొదలు పెడతాను. ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తున్నాను అనేది కూడా మర్చిపోయి ప్రవర్తిస్తాను. క్రోధం చూడండి ఎన్ని ఎన్ని పాపాలు చేయిస్తుందో క్రోధం. మీరు ఏ రోజైనా న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి, ఏం కనబడుతుందండి? ఫాదర్ కిల్స్ సన్, బ్రదర్ కిల్స్ బ్రదర్, ఇవే కదండి. ఇటువంటి న్యూస్లు కనబడుతూ ఉంటాయా అప్పుడప్పుడు? ఎందుకు ఇది అవుతుంది? బిజినెస్ పార్ట్నర్ కిల్స్ ద అదర్ బిజినెస్ పార్ట్నర్. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఎందుకు క్రోధాల్లో చాలా మంది చేయరాని పనులు చేసేసి తర్వాత 20-25 ఏళ్ళు ఆ జైలు శిక్ష అనుభవిస్తున్నారు? ఎందుకు ఇట్లా అవుతోంది అంటే జ్ఞానం నాశనం చేసేస్తుంది ఈ క్రోధము అన్నారండి. క్రోధ ఇస్ ద ధూమ ఆఫ్ పాప. ధూమ అంటే స్మోక్ అండి. ధూమ అంటే పొగ. అంటే పొగ, పాపం గనక ఎక్కడన్నా ఉంటే ఆ పాపం కనబడదండి. కానీ అంటే అగ్ని ఉంటే అగ్ని కనపడకుండా ఉన్న దాని పొగ పైకి వస్తుంటే అక్కడ అగ్ని ఉందని ఎట్లా చెప్పొచ్చు? అలాగే పాపం మనకి కనబడినట్టు కనబడదండి. అందరికీ మన కోపం ఎప్పుడూ కూడా జస్టిఫైడ్ గానే అనిపిస్తుంది కోపం. ప్రతి ఒక్కళ్ళని చూడండి, నా కోపం వచ్చినప్పుడు మాత్రం ఎందుకు కోపంలో ఉంటున్నాను అంటే అది జస్టిఫైడ్ అని నాకు అనిపిస్తుంది. నా కోపం జస్టిఫైడ్. నేను మంచి కరెక్ట్ పాయింట్ చెప్తున్నా కదా, నన్ను ఇట్లా మోసగించారు కదా, నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా నా మీద అని ప్రతి ఒక్కరికి మనకు పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి ఆర్గ్యూ చేస్తాము, దీన్ని మనం వేరే వాళ్ళ పాయింట్స్ తొందరగా ఒప్పుకోము. అందుకని కోపం వచ్చి ఒక ధూమాన్ని మనం చూడగలిగితే, ఒక పొగొస్తున్నట్టు క్రోధాన్ని పొగలా చూస్తే మనకి "అరే, ఇది కూడా పాపం సుమా, పాపం వైపు లీడ్ చేస్తోంది" అని దాన్ని అక్కడ ఆపేస్తా అంటండి. అది అంటే మనలో ఉన్న మానవత్వము మేనిఫెస్ట్ అయ్యేట్టు చేయదండి ఈ కోపం. ఇప్పుడు కోపం తన కలిమి భంగపరచు, తనకుంగల గౌరవము దగ్ధము చేయున్, తన వారలెక్కడ సర్వము చెడున్ అన్నారండి స్వామి. ఏం చేస్తుందంటే అండి, మనకున్న ఆనందము, మనకున్న మంచి కలిమిలేము జీవితంలో అందరికీ కామన్ అండి. లేమి ఉన్నప్పుడు మనకి లేని సమయంలో ఎలాగో కొంత కష్టం ఉంటుంది, బాధపడతాం. అందుకనండి ఎక్కువ లేనప్పుడు మనం భగవంతుని తలుచుకుంటాం, ఉన్నప్పుడు భగవంతుని తలుచుకోం. తలుచుకోనప్పుడు ఏమవుతుందండి? భగవంతుని తలుచుకోనప్పుడు మనకి అహంకారం అనేది ఉంటుంది. అహంకారం ఉన్నప్పుడు సూనర్ ఆర్ లేటర్ క్రోధం రాక తప్పదు. కాబట్టి తన కలిమి భంగపరచు, అది వచ్చినప్పుడు అండి ఈ కలిమిని దెబ్బతీస్తుంది. అది ఉండి కూడా ఏం లాభం అండి? ఉండి ఏం లాభం? చూడండి, మనందరము చక్కని ఏసీ రూమ్ లో కూర్చున్నాం అనుకోండి. ఆ ఏసీ రూమ్ లో కూర్చుని ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. బయట వేడిగా ఉంది, లోపల ఎంజాయ్ చేస్తున్నాం, బాగుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి ఈ బయట చల్లదనం నాకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? కంఫర్టబుల్ గా ఉందా? నాకు రక్తం ఉడికిపోతుంది. ఏసీ రూమ్ లో కూర్చొని రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే అండి, ఇదివరకు హీట్ బయటే ఉంది, ఇప్పుడు లోపలికి వచ్చేసింది. అది ప్రాబ్లం. ఈ లోపల హీట్ ఇది భరించడం ఇంకా కష్టం. బయట హీట్ చాలా ఈజీ. ఆ 50 డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా భరించొచ్చేమో. కానీ లోపల హీట్ చాలా కష్టం అని స్వామి చెప్తారు. కాబట్టి దగ్ధము చేయున్. ఫైరే కదండి దగ్ధం చేసేది. అది కాకుండా తనకు గల గౌరవం, మన రెస్పెక్ట్ పోతుంది. కోపం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి 10 మందిలో వాళ్ళ రెస్పెక్ట్ పోతుందండి. సులకనగా ఈజీగా అందరు మాట్లాడేస్తారే ఇట్లాంటి వాడు అని మాట్లాడేస్తారు. ఎందుకండి? కోపం వల్ల. కోపం ఇన్ని విధాల చెడు తెచ్చిపెడుతుంది. తన వారలెక్కడ సర్వము చెడు, తన వాళ్ళకు ఎడ అంటే దూరం అయిపోతాడు తన వాళ్ళకి. ఎందుకంటే కోపం ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గర తీస్తారండి? ఎవరు నోబడి విల్ ట్రై టు బీ నియర్ దెమ్ కదా. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఫైర్ బ్రాండ్, ఎప్పుడు డైనమైట్, ఎప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతారో అది. కాబట్టి నోబడి వాంట్స్ బి క్లోజర్ టు దెమ్. అందువల్ల సర్వము చెడును, క్రమంగా మొత్తము చెడిపోతుంది సుమా. కోపం ఒక్కదాన్ని మాత్రము దూరంగా పెట్టంటున్నారండి స్వామి. స్వామి ఒక పాట పాడతారు మనకి, ఓయి రామ ఓ హోయి రామ అన్న కీర్తనలో స్వామి ఈ చెడు గుణాలన్నీ, అర్షడ్ వర్గాలు చెడు గుణాలకి ఒక్కొక్క క్యారెక్టర్ తో పోల్చారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ శూర్పణఖ ఫస్ట్ కామం అన్నారండి, తర్వాత క్రోధము రావణాసురుడితో పోల్చారు. సో స్వామి ఏమన్నారంటే అండి, పాపాల పుట్టినిల్లు పావనంగా, ఈ కోపమన్న రావణుండు కోమలాంగా. పాపాలకి పుట్టినిల్లు తండి. పాపాలకి పుట్టినిల్లు అంటే ఏంటండి? పాపం పుట్టినింట్లో ఎవరన్నా కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అలా ఈ వీడు పాపం వాళ్ళకి వీడికి పాపాలన్నీ కూడా క్రోధంలో పుడతాయిటండి. పుట్టినిల్ట వాడు అంటే ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పడం అనమాట. పాపాల పుట్టినిల్లు పావనంగా. పావనంగా అంటే రాముడిని అడ్రస్ చేస్తున్నారండి. ఈ కోపమన్న రావణుండు కోమలాంగా. వీళ్ళు కోవిడ్ ఎంత కోమలాంగాన్ని ఎందుకు అంటున్నారండి? ఒక రాముడు మాత్రమే వీడిని అంత డెలికేట్ గా హ్యాండిల్ చేసి మోక్షం ఇచ్చాడండి రావణాసురుడికి. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత డెలికేట్ గా హ్యాండిల్ చేయడం అంటే అర్థం ఏమిటండి? వీడిని ఎట్లా రూపుమాపాడో అర్థం చేసుకుందామండి.
ఏపు మీర 10 తలల పాపరాజు. మొన్న వీడు 10 తలలు ఏమిటో చూసాం మనం. అషడ్ వర్గాలు ప్లస్ మిగతా ఇంజస్టిస్ ఇటువంటివన్నీ అన్యాయం ఇటువంటివన్నీ ఉన్నాయండి. 10 తలలు. ఏపు మీర 10 తలల పాపరాజు వీని రూపు మాపి. ఈ రూపం అంటే ఈ క్రోధం యొక్క రూపం అండి. వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్? ద ఫార్మ్ ఆఫ్ యాంగర్ ఈజ్ లైక్ రావణ. ఇట్ కీప్స్ జనరేటింగ్ న్యూ హెడ్స్. ఇట్ కీప్స్ జనరేటింగ్ న్యూ కాంటెక్స్. అండ్ ఆ ప్రతి కాంటెక్స్ట్ లోనూ కోపం వచ్చేసి కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చి జస్టిఫికేషన్స్ అన్నమాట. నేను చేసేది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది కోపం. ఏంటి అప్పుడు వీని రూపుమా ఒక తల కొట్టేస్తూ ఉంటాడు రాముడు. ఒక తల కొట్టేసేయంగానే ఇంకో తల వస్తూ ఉంటుంది. అంటే ఈ కోపం పోయింది అని ఒకసారి అనుకుంటే, ఇప్పటికి ప్రస్తుతానికి స్వామి మాట విన్నాను, స్వామి చెప్పిన మాట ఒక రామబాణం లాంటిది, దాంతో నా తల ఒకటి పడిపోయింది అని అనుకుంటే కూడా రేపు పొద్దున మళ్ళీ వస్తుంది. కోపం పూర్తిగా పోదండి, అట్లా పోలేదు, మళ్ళీ వస్తుంది. అంటే రావణాసుడు తలలు ఎంత భయంకరము. రాముడు కన్ఫ్యూజ్ అయిపోయాడండి, ఎలా వీడిని చంపడం అని కన్ఫ్యూజ్ అయినప్పుడు అండి ఆ టైంలో విభీషణుడు ఒక మాట చెప్పాడు. అంటే సత్వగుణం, మనలో ఉన్న సత్వగుణమే విభీషణుడు. విభీషణుడు చెప్పిన మాట ఏమిటంటే, చూడండి ఈయనకి ఈ అమృత భాండం ఒకటి ఉంది బొడ్డులో. ఈ అమృత భాండం ఉన్నంత వరకు ఇతన్ని ఎవరేం చేయలేరు. ఒక తల కొట్టేస్తూ ఉంటే ఇంకో తల వస్తూ ఉంటుంది, ఎవరైనా సరే ఆ విధంగా ఆయన ఉంటుంది అనేసరికి రాముడికి అర్థమైంది. ఓహో, ఈ అమృత భాండాన్ని ఫస్ట్ కొట్టాలి అని స్వామి రామకథ రసవాహినిలో చెప్పింది చాలా బాగుంటుందండి. స్వామి 31 బాణాలు ఒకసారి సంధించాడు. 31 బాణాలు రాముడు ఒకటే బాణం సంధిస్తే అది 31 బాణాలుగా విడబడిందట. అందులో 10 బాణాలు వెళ్ళి సైమల్టేనియస్ అనమాట. ఇవన్నీ 10 బాణాలేమో 10 తలలను కొట్టేస్తాయి. 20 బాణాలు 20 చేతుల్ని తీసేస్తాయి కొట్టే. ఒక బాణం వెళ్ళి ఫస్ట్ అమృత బాణాన్ని కొట్టేసింది ఒడ్డులో. ఇంకా మళ్ళీ లేవలేకపోయాడండి రావణాసురుడు. సరే, ఇది ఫేబుల్ లాగా, ఇది ఒక పురాణం లాగా ఉంటుంది, ఇది మైథాలజీ లాగా ఉంటుంది. అమృత భాండం అంటే ఏమిటి అంటే, బొడ్డు అంటే మనకి ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అండి. మనకి మన తల్లికి కనెక్షన్ పాయింట్ బొడ్డుతో. అంటే మన ఆరిజిన్ ఈ భూప్రపంచంలోకి రావడానికి మనకి వాట్ ఈస్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ వీ హ్యావ్ ఎంటర్డ్ దిస్ లైఫ్ ఇస్ బొడ్డు. సో అవర్ కనెక్షన్ విత్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్ ఈజ్ ఓన్లీ బొడ్డు. ఇట్ హ్యాస్ బిన్ బొడ్డు. తర్వాత బొడ్డు కట్ చేసేస్తారనుకోండి. మన పాస్ట్ కి కరెక్షన్ ఏంటంటే బొడ్డు. అంటే ఆ పాస్ట్ లో ఎక్కడో మనకి, అంటే పాస్ట్ వెళ్ళగా 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 ఎక్కడో మనం అందరం కూడా అమృతస్య పుత్ర. అమృతస్య పుత్ర అంటే మనందరము కూడా ఆ పరమాత్మ పిల్లలమే, పరమాత్మ ఫామే. అంటే అందరిలో కూడా ఎక్కడో దైవతత్వం ఉంది, దివ్యతత్వం ఉంది. ఆ దివ్యతత్వమే అమృతము అంటే చనిపోనిది అని అర్థం అండి. అమృతం అంటే ఒక డ్రింక్ కాదు. ఆయన బొడ్డులో అమృతం ఉంది అంటే అర్థం ఏంటంటే అది అక్కడ ఏదో ఒక డ్రింక్ ఉందని కాదండి. అక్కడ అది అమృతము అంటే అక్కడ ఆ బొడ్డు అన్నది ఆరిజిన్ అన్నాను కాబట్టి ఆయన పాస్ట్ లో ఎక్కడో ఆయన కూడా అమృతస్య పుత్రుడే, ఆయన కూడా దివ్యత్వమే అని గుర్తు చేస్తారు. గుర్తు చేస్తే ఆ దివ్యత్వాన్ని టచ్ చేశాడనమాట రాముడు ఫస్ట్. అంటే ఏంటండి, అందుకనే కోమలాంగ అన్నది. అంత కోమలుడు కాబట్టి రాముడు ఆ దేహంలోని దివ్యత్వాన్ని లేపాడండి. దివ్యత్వాన్ని లేపితే ఇంకా ఆయన మళ్ళీ ఆయనకి పాపం అనేది పుట్టలేదు. ఎంత చక్కగా ఉంది చూడండి చెప్పుకుంటే. అందుకని మన పురాణాలన్నీ సాంకేతికం. మామూలుగా వింటే గనక కథ మనకు అర్థం కాదు, ఇట్లా ఉంది అనిపిస్తుంది. పర్టికులర్లీ మోడర్న్ జనరేషన్ వాళ్ళు అడిగితే, పిల్లలు అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలో కూడా మనకి తెలియదు. అందులో సాంకేతికం మీరు తెలుసుకోవాలి రామాయణంలో అంటే రామకథ రసవాహిని చదవండి. స్వామి మనకి చెప్తారు ఏ విధంగా ఆ సింబల్స్ అన్ని ఎట్లా సింబాలిక్ గా ఉన్నాయి అని. కాబట్టి ఇది రావణాసురుడు. ఈ కోపమే రావణాసురుడు, పాపాల పుట్టినెళ్ళు వీడు. సో ఎట్లా ఉంటుందండి, మండి పడతాం మనం. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, స్వామికి మనం అప్పగిచ్చేసేయాలి. స్వామి అన్నారు, 1 moment of anger is going to burn away, that will burn away strength acquired for 3 months of consuming food. 3 నెలలు మనం తిన్న తిండి వల్ల వచ్చిన బలం ఏదైతే మన బాడీలో ఉందో అది మొత్తం నష్టమైపోతుంటండి. ఎందుకు, ఒక్క మూమెంట్లో యాంగర్ వచ్చినప్పుడు. అంత పవర్ఫుల్ అండి. ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తే అది అవుతుందో చూసుకోండి యాంగర్. అది మొత్తం అంత నీరసపడిపోతాం అనమాట మనం. మరలా దాన్ని మనం రిజర్వేట్ చేసుకోవడానికి మన బాడీలో మన సాధన చేసుకుంటుంటే ఏమవుతుందండి, మనం దానికి మళ్ళీ కష్టపడాలి. యాంగ్రీ అయినప్పుడు అండి చూసుకోండి, స్వామి చెప్పారు హీట్ పెరుగుతుంది, అంటే అగ్నితత్వం పెరుగుతుంది బాడీలో. తప్పకుండా చాలా మందికి వాళ్ళ చెవుల వెనకాల వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది, బాడీ టెంపరేచర్ పెరిగినట్టు కూడా తెలుస్తుంది.
ఆ టైంకి వచ్చి ఎవరైనా టెంపరేచర్ మెజర్ చేస్తే తెలుస్తుందండి. బీపీ రైజ్ అయిపోతుంది, నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంది. చాలా మందికి ఆ చేతులు పెదవులు అన్ని వణికిపోతూ ఉంటాయి, నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంది. ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. లోపల అంత డిస్టర్బెన్స్ ఉంది అని, ఒక ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. తర్వాత సాధన చేస్తున్న వారికి ఎన్నాళ్ళ నుంచో సరిగ్గా సాగుతున్న సాధనని ఒక్క మూమెంట్ ఆఫ్ దీని వల్ల, ఆ కోపం వల్ల మొత్తం పాడైపోతుందండి. మళ్ళీ దానికి ఇది ఎగ్జాంపుల్ ఇవ్వడానికి విశ్వామిత్ర మహర్షి గురించి, ఆయనకి ఎప్పుడెప్పుడు ఆయన ఎన్నో వేల ఏళ్ళు బతికాడండి. ఆయన ఎన్నో ఏళ్ళు తపస్సు చేయడము, ఆ తపస్సు చేసింది మొత్తము తర్వాత మళ్ళీ ఏ కోపం వచ్చి ఒక శాపం ఇవ్వడము, లేకపోతే ఇంకోటి చేయడము, దానివల్ల మొత్తం పోవడం, మళ్ళీ తపస్సులోకి వెళ్ళడం. ఈ విధంగా జరిగింది ఆయన. అంతేకాకుండా నీ కోపం చెప్పడానికి కోసము ఆయన మన పరశురాముడు అవతార తత్వము అంశావతారం అని చెప్పినా కూడా పరశురాముడు ఆయన కోపం వచ్చి క్షత్రియ వంశం అంతా కూడా నిర్మూలన చేస్తానని 21 సార్లు ఆయన దండెత్తాడు. దండెత్తి ఆ కోపం ఎంతగా ఉందంటే ఆయనకి పోలేదు. ఆయన యుగ యుగాలు పరితపించాడు దానికోసం. చివరికి రామావతారం వచ్చిన తర్వాత ఆ కోపం ఆయనలోంచి వైష్ణవ చేపలు లాక్కుంటూ ఆయనలోంచి ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేశాడు రాముడు. తీసేయంగానే ఇంకా మామూలు మనిషిగా తయారయ్యాడండి. ఇంకా సాధన చేయాలి. ఎందుకంటే ఇదివరకు ఆయనకున్న దివ్యతత్వము, ఆయనకున్న అంశతత్వం వల్ల ఆయనకులో ఉన్న శక్తి అది ఎంత పవర్ఫుల్ గా తయారైందంటే ఆయనలో ఫిజికల్ గా బయటకు వచ్చేసరికి ఎవరు నిలవలేకపోయారు ఆయన ఎదురుకుండా. కాకపోతే ఆయన తపోశక్తి అదంతా. ఆ తపోశక్తి ఆయనలోంచి క్షాత్రంలాగా బయటకు వచ్చింది. బ్రాహ్మణ శక్తి క్షాత్రంలాగా బయటకు వచ్చి ఆయన ముందర ఎవరు నిలవలేకపోయారు క్షత్రియులు. 21 సార్లు ఆయన దండెత్తాడు, క్షత్రియుల పైన అందరినీ నరికేశాడు. కానీ ఎంత హింస చేశాడు అంటే ఆ కోపాన్ని ఆయన తగ్గించుకునే ప్రయత్నం చేయకుండా కోపాన్ని పెంచుకున్నాడు కాబట్టి ఆయన ఎంత ఎఫెక్ట్ చేసిందంటే అవతార పురుషుడు సామాన్య మానవుడు అయిపోయాడండి ఆయన. ఇది అంటే ఇది ప్రాబబ్లీ సనాతన ధర్మంలో తప్ప ఇటువంటి ట్రీట్మెంట్ ఎక్కడా కూడా చేయరేము. మానవుడు ఏ విధంగా తయారైపోతాడు అని. ఒక అవతార పురుషుడు అంశతత్వంలో వచ్చిన వాడు కూడా ఆ విధంగా తయారయ్యాడండి. బట్ హీ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఆయన అహంకారం మొత్తం పోయి రాముడు ఆయన వైష్ణవ శాపాన్ని తన చేతిలో తీసేసుకున్నప్పుడు ఆయన అహంకారం అంతా పోయి సామాన్య మానవుడిలాగా ఇంకా వెళ్ళి మళ్ళీ సాధన చేసుకోవడానికి ఆయన దత్తాత్రేయ స్వామిని ఆయన ఆశ్రయించాడండి. ఆశ్రయించి ఆయన 12 సంవత్సరాలు, అంటే ఇదంతా త్రిపుర రహస్యం అనే గ్రంథంలో చెప్పబడింది. 12 సంవత్సరాలు మరలా ఆయన సత్కర్మ చేసి 12 సంవత్సరాలు ఉపాసన మార్గంలో వెళ్ళి భక్తి చేసి త్రిపుర సుందరిని అమ్మవారిని, తర్వాత 12 సంవత్సరాలు జ్ఞానపరంగా దత్తాత్రేయ స్వామి దగ్గర నేర్చుకుని అప్పుడు ఆయన సిద్ధి పొందాడు అని త్రిపుర రహస్యం చెప్తుందండి. ఇది పరశురాముడు అని అవసరం అని మనం చెప్పుకుంటాం. ఆయన పరిస్థితి అది. ఇక విశ్వామిత్రుడు, అందుకే చారస్వామి అన్నారండి ఒకనొక కీర్తనలో ఆయన అన్నారు, ఘన దుర్మతుడై తా తిరుగుతే కావేరి మందాకిని తా ఎటు బ్రోచు. మనం మతుల్లో గనక ఇంత కోపం పెట్టుకుని గనక మనము నదీ స్నానం చేయడం వల్ల నా పాపం పోతుంది అని అనుకున్నాం అనుకోండి, పోతుందా అని అడుగుతాడు ఆయన. ఘన దుర్మతుడై తా తిరిగితే అనే చోట్ల అటువంటి పాపం చేసేసి కావేరి మందాకిని ఎటు బ్రోచు, మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజేమి సేయు. సోమిదమ్మ సొగసుగాండ్ర గోరితే సోమయాజి స్వర్గార్హుడవును అని కామక్రోధుండు తపంబొనర్చితే కాచి రక్షించునో త్యాగరాజనుత అన్నారండి. ఈ మెన్షన్ విశ్వామిత్ర మహర్షి గురించి చెప్పింది అనమాట. కామక్రోధుడు ఈ రెండిటికి పాలయ్యాడు ఆయన పాపం. ఆ రెండిటి వల్ల ఆయన మేనక ఆయన్ని టెంప్ట్ చేయడం వల్ల ఒకసారి ఆయన తపోశక్తి అంతా పోయింది. తర్వాత మళ్ళీ క్రోధానికి వచ్చి ఆయన ఈయన త్రిశంకుని ఏ విధంగా స్వర్గానికి పంపించాలి అని తన తపశక్తి దారపోసి పంపించడము, ఇటువంటివి ఎన్నో జరిగాయండి. అవి వశిష్ఠుడు అంటే పడకపోవడము, ఆయన మీద కోపము, ఇలా నానా రభసాయి ఆయనకి చివరికి బ్రహ్మర్షి అనిపించుకోవాలని అఖండమైన విల్ పవర్ ఉండడంతో ఆ విల్ పవర్ తో విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. కాబట్టి విశ్వామిత్రుడు లైఫ్ ఏంటంటే అండి ఎగ్జాంపుల్ ఇదంతా కూడా రామాయణంలో వస్తుందండి. చివరికి తన లైఫ్ ఏ విధంగా జరిగింది, ఎలా తాను ఇంత భంగపడ్డాడు, ఎలా తాను ఇప్పుడు తను చేరిన స్థితికి ఇంత శాంతయుక్తుడు అయ్యాడు అనేది పిల్లలైన రామలక్ష్మణుడికి ఆయన ఎన్నో కథల్లాగా చెప్తాడు. అదే సొంత కథ చెప్తాడు ఆయన. చెప్పి అందుకని క్రోధము మనం ఎవరు కూడా పెట్టుకోకూడదని స్వామి చెప్తాడు. డోంట్ గివ్ స్కోప్ టు యాంగర్. తర్వాత లోభం గురించి చెప్తారండి. ఈ లోభము 2 క్యారెక్టర్స్ గురించి చెప్తారు. ఇది ఎటువంటిదంటే కామం ఎక్కడుందో కాంచనం ఎక్కడుందో దాన్ని ఆశ్రయిస్తుందంటే డిజైర్ బంగారం, అంటే బంగారం అంటే ధనం అన్నమాట. దానికి 2 స్టేజెస్ ఉంటాయని స్వామి చెప్పారండి. ఒకటి సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి. ఈ రెండండి 2 స్టేజెస్.
సంపాదన చేసిన దాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ రెండింటికి లోభమే. ఎంత సంపాదన చేయాలి? అక్కడ ఒక లోభం. ఎంత ఎంజాయ్ చేయాలి? ఇంకా రెండో లోభం ఇది. కాబట్టి ఈ రెండు డెమన్స్ లాంటివి అని హిరణ్యాక్ష హిరణ్యకశిపులతో కంపేర్ చేశారండి. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. టైం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా చేసేసుకుందాము. హిరణ్యాక్షుడు అంటే ఎప్పుడు కూడా డబ్బు మీద కన్నున్నవాడని అర్థం అండి. అక్షు అంటే డబ్బు మీద కన్ను ఉంది కాబట్టి వాడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఉందో దాన్ని కొట్టేద్దామని ప్రయత్నించాడండి. వాడు భూమి వాడు చాపగా చుట్టడము అంటే అర్థం ఏంటంటే వాడు ఎక్స్ప్లోర్ చేస్తాడు మొత్తం. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న పని, ఇందులోంచి పెట్రోల్ తీసేస్తాను, ఇందులోంచి మినరల్స్ తీసేస్తాను, ఇక్కడ ఉన్న గోల్డ్ మైనింగ్ చేసేస్తాను అని ఎంత దీంట్లో వెల్త్ ఉందో ఆ వెల్త్ అంతా లాగేయడానికి ప్రయత్నించాడు వీడు. అందుకని వరాహావతారంలో ఆయన పృథ్వీతత్వం అండి. వరాహావతారం అంటే భూమి లోపల, వైల్డ్ బోర్ భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళి నీళ్ళలోకి కూడా వెళ్ళి చంపేసింది హిరణ్యాక్షుడిని అని చెప్పడం ఒక కథ. అయితే అతని బ్రదర్ అంటే లోభం అండి, ఇద్దరు లోభమే అని చెప్తున్నారు స్వామి. వాడికి ఏమిటంటే మొత్తం పవర్ నాకే, ఎంజాయ్మెంట్ నేనే చేయాలి, వీడికంతా మెటీరియల్ కావాలి, వాడికి ఏంటంటే ఎంజాయ్మెంట్ అంతా నాకు కావాలి హిరణ్యకశిపుడు. అందువల్ల మొత్తం అందరూ నన్నే రాజన్నారు, భగవంతుడు అంటూ లేరు, నేనే భగవంతుడు అని డిసైడ్ చేసేసాడు. ఆ విధంగానే అనౌన్స్మెంట్ కూడా చేసేసాడు. తనకే టెంపుల్స్ అన్ని కట్టాలని చెప్పాడు. విష్ణు అంటూ ఎక్కడ లేరు, నేను వైకుంఠం వరకు వెళ్ళి చూసి వచ్చానన్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అయితే అతన్ని ఛాలెంజ్ చేయడానికండి, ఒరే నువ్వు ఇంత పెద్దగా పెరిగావు కానీ నీలో ఇంత చిన్న బుర్ర కూడా లేదురా, నీ ఇంట్లోనే అతి చిన్నవాడు పర్సనాలిటీలో, అతనికి ఎంత పెద్ద బుర్ర ఉండొచ్చు అనేది నేను చూపెడతాను అని ప్రహ్లాదుని సూచించాడు భగవంతుడు. ఆ ఇంట్లోనే పెట్టాడు ప్రహ్లాదుని. ఆ 5 సంవత్సరాల పిల్లవాడు ఈయనకి చెప్పాడు, ఎక్కడయ్యా భగవంతుడు అంటే, పిచ్చివాడ ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే గలడు, దానవాగ్రని వింటే, ఒకవేళ నువ్వు వింటే, నువ్వు కంటే, నీకు కనుక అటువంటి చూపు ఉంటే, నీకు అటువంటి వినే శక్తి ఉంటే అప్పుడు కనబడతాడు నీకు. కానీ నువ్వు అటువంటి లేకపోతే నేనేం చేయను, నాకు అన్ని చోట్ల కనబడుతున్నా, నీకు కనబడట్లేదు. సరే అంటే ఎంత ఫూలిష్ క్వశ్చన్ చూడండి. అన్ని చోట్ల ఉన్నాడంటే ఈ స్తంభంలో ఉన్నాడా? అంటే అన్ని చోట్ల ఉన్నాడంటే నీలో కూడా ఉన్నాడని నేను చెప్తుంటే ఈ స్తంభంలో ఉన్నాడా అని ఒక ఇనానిమేట్ అంటే వాడు అక్కడే తెలుస్తుంది అంటే మెటీరియలిస్ట్ అండి. వాడికి ఒక బంగారు స్తంభం ఉంది అక్కడ, ఆ స్తంభం చూపెట్టాడు, ఇందులో ఉన్నాడా అంటే అందులో కూడా ఉన్నాడు. చూడండి ఎంత కేర్ఫుల్ ఆన్సర్ అది. అందులో ఉన్నాడు అని చెప్పలేదండి, అందులోనే ఉన్నాడు అని చెప్పలేదు, అందులో కూడా ఉన్నాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. అందులో కూడా ఉన్నాడు అనేసరికి దాన్ని కొట్టడము, సరే నరసింహ అవతారం రావడము ఇది జరిగిందండి. సో ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఈ లోభం అనేది ఈ విధంగా వస్తుంది. ఆ లోభము ఎన్ని రూపాలు తీసుకుంటుంది, అంతా నాకే కావాలంటుంది, అంతా నాకే కావాలనుకునే దాన్ని భగవత్ అర్పణం చేసి ఆ విధంగా వాటిని చంపాలి. సో ఇది 3వ ఎనిమి అండి. మనకి ఎంత తిన్నా, మనకి ఎంత డబ్బు కావాలని, ఇప్పుడు చూడండి మన మహానుభావులు ఈ సంఘంలోనే ఉన్నారు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఒకడికి 10ల్లో కోట్లలో కావాలంటే ఒకరికి 100ల్లో కోట్లలో కావాలి, 100ల్లో కోట్లలో వచ్చిన తర్వాత దాంతో సాటిస్ఫై అవ్వడు, 1000 కోట్లలో కావాలి, 1000 కోట్లలో. ఇదే ప్రపంచంలో ఆ 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాడి పక్కన తినడానికి లేని, సరిగ్గా తిండి లేని వాడు, నెలకి 10,000 రూపాయలు కూడా చేసుకొని వాడు ఉన్నాడండి. వీడు అవసరం వచ్చినప్పుడు కావాలంటే 1000 కోట్లు ఉన్నవాడు వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడతాడు, అయ్యా నాకు ఒక ఓటు వేయి అంటాడు, వాళ్ళు కాళ్ళ మీద పడతాడు. వీళ్ళందరూ కలిసి ఓటేస్తేనే వాడు కోట్లు మింగగలడు. కానీ ఎంత మాయ చూడండి ఎట్లా ఉంటుందో ప్రపంచము. ఇది వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు 10,000 లేకపోతే 30,000లో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు ఉండుంటారు, వాళ్ళు భగవద్భక్తులైతే. అంత సంపాదిస్తూ కూడా ఏ ఆనందం లేకుండా ఇంకా 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 మింగాలి, తినాలి అని అనుకునే తత్వం గల వాళ్ళు మరి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి, మన ఎదురుకుండా జరుగుతున్న విషయమే, మనం ఒక నేర్చుకోవడానికి. మొత్తానికి ఇది భగవద్గీతలోని 16వ చాప్టర్లో 21వ శ్లోకం ఉందండి. ఈ 3 కామ క్రోధ లోభాలు 3 కూడా వీటిని మొత్తం విసర్జించేసేయాలి. ఎందుకంటే నరకానికి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనం కామ క్రోధ సదా లోభో తస్మాత్ త్రయం త్యజేత్. ఈ 3 వదిలేసేయాలి. ఈ 3 మనకి మెయిన్ రీజన్, మన టెంప్ట్ చేస్తూ మన నరకానికి తీసుకెళ్ళడానికి హెడ్స్ ఆఫ్ చెప్తున్నాండి. నరకం అంటే వేరే ప్లేస్ ఉందని కాదండి, స్వామి చెప్పిన మన మనస్సే మన నరకం, లివింగ్ నరకం అన్నమాట, లివింగ్ హెల్. Sankalpas in our mind are responsible for all these 3. Agility of the mind is the basis of these sankalpas. Hence need to control the mind in the first instance. Never allow mind to roam about freely అంటున్నారండి స్వామి. దీన్ని ఎంగేజ్ చేయాలి ఎప్పుడు, మైండ్ ని ఫ్రీగా వదిలేసామా ఈ మైండ్ ని ఇంకా ఇష్టం రాజ్యం చేస్తుందండి. ఇది
ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్ వర్క్ అనలైజ్, ఈజ్ ద రిజల్ట్ లాస్టింగ్ ఆర్ టెంపరరీ? ఏది లాస్టింగ్ అండి? ఏది 10 మందికి ఉపయోగపడే పని చేస్తామో అదే లాస్టింగ్. ఏది టెంపరరీ? నా పొట్ట కోసము, నా కోసం నేను ఆలోచించుకునేదంతా టెంపరరీ. నాలోని మానవత పెంచుతోందా ఇది చేసేది, లేకపోతే నా గౌరవ ప్రతిష్టలు కిందకి దించేస్తుందా అని ఆలోచించాలంటండి. అదే కాంటెక్స్ట్ లో రాక్షసము, ఆసురీ గుణాలు, దైవీ గుణాలు, దైవాసుర సంపత్తి విభాగం అని భగవద్గీత వస్తుందండి. ఆ భగవద్గీతలో 16 దాంట్లో డంబో దర్పో ఇటువంటివన్నీ వస్తాయండి. అట్లాగే అందులోని త్రివిధం అనేది కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా స్వామి మనకి చెప్పారండి, 3 వదిలేసేమని చెప్పారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ సాధన మనం ఈ విధంగా చేస్తున్నప్పుడు స్వామి అన్నారు, చాలా కామన్ అయ్యా మనకి అందులో అడ్డంకులు రావడము సాధనలో. ఎవరైతే భగవంతుడు భక్తులు ఉంటారో వారికి ఏదో ఒక ట్రబుల్స్, డిఫికల్టీస్ వస్తాయి తప్పకుండా వాళ్ళకి చెప్పారండి. సారోస్, ట్రబుల్స్, లాసెస్ అనేది వాళ్ళకి వస్తాయి. ఇది భగవంతుడు టెస్ట్ గా, పరీక్షగా మనం గుర్తించాలి. ఎందుకంటే మన్ని భగవంతుడు టెస్ట్ చేయడమే, టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అంటారు కదండి స్వామి. వై డస్ గాడ్ టెస్ట్ అవర్ ఫెయిత్ అంటే, ఎందుకంటే మనకి గాడ్ గ్రోస్ అస్ బై టెస్టింగ్ అస్ అని పెట్టారండి. మనం పెరగాలి, ఈ సాధన మార్గంలో మనం పెరగాలి, మనం పూర్వస్థితికి వెళ్ళిపోవాలి, ఆత్మస్థితికి వెళ్ళిపోగలగాలి అంటే మనకి టెస్ట్ లేకపోతే కష్టం. కాబట్టి టెస్ట్లు వచ్చినప్పుడు కనుక అయ్యో నాకెందుకు పెడుతున్నావు అంటే కష్టం అండి. పైగా భగవంతుడు అని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఎందుకండి ఇంత మంచి వాళ్ళకి వస్తున్నాయి పరీక్షలు అంటే, ఎందుకంటే వాళ్ళే ఎవరికి పరీక్షలు వస్తున్నాయి వాళ్ళే ముందరికి వెళ్ళగలరు కాబట్టి అండి. ఎవరికి రావట్లేదో వాళ్ళకి ఇంకా చాలా టైం ఉందని అర్థం అండి. కాబట్టి టెస్టులు వచ్చినప్పుడు మాత్రము దే నీడ్ టు రికన్సైల్ దట్ దీస్ ఆర్ మెంట్ టు బి టెస్ట్ ఆఫ్ వన్స్ ఫెయిత్ అండ్ డివోషన్. ఇక్కడ ఒక విషయం అండి, ఇట్లా అయితే ఈ సాధన మార్గంలో వెళ్ళేప్పుడైతే దానికి టెస్ట్లు వచ్చేటైతే ముందర తెలిస్తే నేను ఇంత సీరియస్ అయ్యే వాళ్ళని కాదండి ఈ సాధన అంటే అని మనకు ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అది మాత్రం వదులుకోవాలండి. అక్కడే చిన్న స్వామి మనకి ఎందుకంటే అందరము స్వామికి చెప్తున్నాం, ప్రార్థిస్తున్నాం, స్వామి నేను సాధన చేస్తాను, స్వామి నేను నీ మార్గం నీ వాడిని అని. బానే ఉందండి. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు నలుగురు నా దగ్గరికి వస్తున్నారు అని మనం ఆర్తులం అనుకోండి, మనకు డిఫికల్టీ వచ్చినప్పుడు స్వామి అన్నాం అనుకోండి, ఆ డిఫికల్టీ తీరుస్తారు ఆ హృదయం నుంచి చెప్తే. మిగతా టైమ్స్ లో మనం పట్టించుకోకపోవచ్చు. అర్థార్థులు మనం ఏంటంటే నాకు డబ్బు కావాలి, లేకపోతే డబ్బుతో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ భగవంతుడితో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. తిరుపతి వెంకటేశ్వర స్వామితో పూర్తిగా ఇవే, నాకు 2 కోట్లు ఇప్పించు స్వామి, నీకు అందులో 1 కోటి ఇస్తాను. ఈ విధంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ అర్ధార్థులు ఉంటారు, వారు ఫైనాన్షియల్ ఎకనామిక్ పొజిషన్స్ కోసం చేస్తారు, అది కూడా ఆయన తీరుస్తాటండి. ఎందుకంటే ఈ విధంగా వాడితో కొంత మంచి చేయించవచ్చు, 10 మంది ఉపయోగపడుతుంది. ఇక ఈ కేటగిరీ అంతా ఒక సెక్షన్ అండి. నెక్స్ట్ సెక్షన్ లోకి మనం ఎంటర్ అవ్వాలి. సీరియస్ సాధకులు అంటే ఈ సెక్షన్ లోకి ఎంటర్ అవ్వాలి. వాళ్ళు ఎవరండి? జిజ్ఞాసులు. మనం ఎక్కువ మంది ఇక్కడ పడే అవకాశం ఉందండి జిజ్ఞాసులు. ఈ జిజ్ఞాసుల దగ్గరికి వచ్చేసరికి టెస్ట్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. జిజ్ఞాస అంటే ఏంటంటే క్యూరియాసిటీ, జిజ్ఞాస అంటే ఇంట్రెస్ట్ ఉండడం. ముముక్షు అంటే మోక్షంలో ఇష్టం ఉన్నవాళ్ళు, మోక్షం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు. ఆసక్తి ఉందో లేదో అని ఒకసారి ఆయన టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ టెస్ట్ కనుక మనం నిలబడి మనకి ఏది జరుగుతున్నా కూడా ఆయన్నే పట్టుకుంటే, ఆయన వదలకుండా ఉంటే, అప్పుడు గనక మనకి తప్పకుండా మనం చెప్పుకున్నాం కంటే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడు దాకా పోకుండులాగా స్వామి వదలొద్దు అంటున్నారండి. అప్పుడు తప్పకుండా నీకు ఏం చూస్తావంటే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద టెస్ట్ మచ్ స్ట్రాంగర్, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద టెస్ట్ మచ్ మోర్ వైజర్. నీకే అర్థమవుతుంది అప్పుడు అని. దీనికి దేంతో పోల్చారంటే అండి, ఒక ఫోటో హ్యాంగ్ చేయాలంటే ఒక మేకును మనం కొడతాం గోడకి, అది కొట్టిన తర్వాత దాన్ని ఊపి చూస్తాం అది నిలబడుతుందా లేదా అని. అది ఊపి చూసిన తర్వాత ఆ ఫోటో దానికి పెడతాము. అప్పుడు 10 మంది వచ్చి ఆ ఫోటోని చూసి ఆహా ఎంత చక్కని ఫోటో అండి చప్పట్లు కొడతారు. అప్పటికి మేకును ఎవరు పట్టించుకోరు. స్వామి అన్నారు, ఇట్లాగే ఉంటుందయ్యా, నీ లోపల హృదయంలో గనక పిక్చర్ ఆఫ్ పరమాత్మ పెట్టుకోవాలంటే నువ్వు ఈ హృదయము వాల్ ఆఫ్ హార్ట్ లో నువ్వు నెయిల్ ఆఫ్ ఫెయిత్ కొట్టు. దేంతో కొడతావు? హ్యామర్ ఆఫ్ సాధన. సో హ్యామర్ ఆఫ్ సాధనతో నెయిల్ ఆఫ్ ఫెయిత్ ని వాల్ ఆఫ్ హార్ట్ లో కొడితే పిక్చర్ ఆఫ్ పరమాత్మ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ గా చెప్పారండి. సాధన అంటే హ్యామర్, సాధన అంటే ప్లెయిన్ గా ఉండేది కాదు అని స్వామి చెప్తున్నారండి. నెయిల్ ఆఫ్ ఫెయిత్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మనందరికీ స్వామి ఇస్తున్న ఒక చక్కని కొటేషన్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ మొజైక్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్, గ్రీఫ్ ఈజ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 moments ఆఫ్ జాయ్, పీస్ ఈజ్ ద ఇంటర్వ్యూడ్ బిట్వీన్ 2 wars, you have no rose without a thorn, the diligent picker will avoid the pricks and gather the flower. Gulabi Poolo. There is no bee without the sting, cleverness consists in gathering the honey nevertheless.
అని. కాబట్టి అయ్యా ఇక్కడ ప్రాబ్లమ్ డిఫికల్టీ లేనిదంటూ ఎక్కడా లేదు, ఎక్కడన్నా ఉండొచ్చు, కొంచెం తెలివిగా ఉండు నువ్వు, తెలివి ఉంటే కనుక తప్పించుకోగలవు దాన్ని. అందుకని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి అని స్వామి మళ్ళీ ఆ సుమతి శతకంది మనకు గుర్తు చేస్తారండి. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, వీని విడదీయ ఎవ్వరి వశము కాదు, సుఖము ప్రత్యేకము ఎందును చూడబోము, కష్టము ఫలించలేని సుఖం మటందరు. యాక్చువల్లీ సుఖం అనేది ఎక్కడా లేదంటారండి స్వామి. కష్టం ఉంటుంది. ఆ కష్టం గనక దాన్ని ఫలించేసింది అనుకోండి, ఫ్రూట్ ఆఫ్ కష్టం ఏమిటి? ఫలించడం అంటే ఇక్కడ దాని ఫలము. ఒకవేళ కష్టాన్ని నువ్వు భరించగలిగితే, ఇఫ్ యు అండర్‌గో ద డిఫికల్టీ, దాని ఫ్రూట్ ఏమిటి? సుఖం అని దాన్ని అంటారు. ఆ సుఖం వస్తే తర్వాత మళ్ళీ కష్టం రాదని కాదండి, ఇంకో కష్టం వస్తుంది. అంటే కుంతీదేవి నీకేం కావాలి అంటే నాకు అన్ని కష్టాలు ఇవ్వమని కోరుకుంది కృష్ణుడిని. ఎందుకంటే కష్టం ఉన్నప్పుడు మాత్రమే నిన్ను గుర్తు చేసుకున్నాను, సుఖం ఉన్నప్పుడు నేను గుర్తు చేసుకోలేదు. నేను ఎప్పుడు గుర్తు చేసుకోవాలి అంటే ఒకటే కృష్ణ నాకు అర్థమైంది, కష్టాలు ఇవ్వు. దే హ్యావ్ ఎంక్వైర్డ్ ఇన్ టు నేచర్ ఆఫ్ మైండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఇన్ దీస్ 9 days. స్వామి అంటున్న మాట అండి ఇది. వి రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మనయేవ మనుష్యానం, అంతేకాకుండా మన బాండేజ్ కి లిబరేషన్ కి కూడా మైండ్ అనే మనం తెలుసుకున్నాము. ఇది మన పవర్ ఆఫ్ మైండ్ అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా యాక్షన్ లోకి పెట్టాలి అని కొన్ని యాక్షన్ పాయింట్స్ ఇచ్చేస్తున్నారండి. వి షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ విత్ వివేకము. ఏది వస్తున్నా కూడా ఇది నిత్యమా అనిత్యమా, ఇది పర్మనెంటా టెంపరరీయా అన్న వివేకం ఉండాలి. తర్వాత వి షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్ బై చంచలత్వం. ఇప్పుడు ఒక విధంగా అనిపించడము, తర్వాత మళ్ళీ మారిపోవడం, కష్టం వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోతూ ఉండడము, ఇలా మన విశ్వాసం మారిపోతూ ఉంటే గనక అది చంచలత్వము. చంచలత్వాన్ని వదిలేసేయాలి. వి షుడ్ నాట్ ఫాల్ ఫర్ ద ప్రాంక్స్ ప్లేడ్ బై మైండ్. ఈ మార్గంలో మన మనస్సే మనకి చాలా పిక్చర్స్ చూపెడుతుందండి. అది చాలా నాటకాలు ఇస్తుంది మనతో. మనం కరెక్ట్ అనిపిస్తుంది, వేరే వాళ్ళు తప్పు అనిపిస్తుంది, ప్రపంచం అంతా తప్పు అనిపిస్తుంది, ఈ మార్గం తప్పు అన్నట్టు చూపెడుతుంది. ఎందుకంటే దానికి మనోనాశనం, మనోలయం అంటే మనోనాశనం అనండి, అంటే మనస్సు చనిపోవడమే ఒక విధంగా. మనస్సు చనిపోవడం ఎవరికి ఇష్టం ఉంటుందండి? అది బతకాలి. దానికి బతకాలి అంటే దానికి ఉప్పు కారం, దానికి ఏమిటి దానికి ఉప్పు కారాలంటే ఈ గ్రీఫ్, ఈ యాంగర్, హేట్రెడ్, ఇవే అండి దానికి ఉప్పు కారాలు. అందువల్ల అవి ఎప్పుడు కూడా ప్రకోపింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనలో మైండ్. అందువల్ల మనకు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రపంచంతో ఒక విధంగా చూపెట్టి మన లోకము, మన 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 దృష్టిలో, మన దృక్పథంలో మనం ఎట్లా ఆలోచిస్తే అది కరెక్ట్ గా ఉండేట్టు అట్లా అనిపించి అప్పటికప్పుడు అది కరెక్ట్ లాగా చూపెడుతూ మనకి పడిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మనం నిజం తెలుసుకుని అయ్యో ఇట్లా చేశాని అని మనం మళ్ళీ రిపెంట్ చేసినప్పుడు ఆ రిపెంటెన్స్ వల్ల మళ్ళీ ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో పడేటి చేస్తుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎడతెరిపి లేకుండా మనస్సు మనకి హిప్నోటైజ్ చేసేసి మనకి ఇష్టం ఉన్నట్టు మాయా ప్రపంచంలో పడేస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆయన. ఈ మనస్సు ప్రాంక్స్ గురించి నేను చెప్పాను, మీరు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాటికి పడద్దు అని చెప్తూ చివరికి స్వామి ఇచ్చిన టాప్ 5 వెళ్తూ స్వామి బై చెప్పేస్తూ ఇస్తున్న 5 పాయింట్స్ అండి. రిజాల్వ్ టు పుట్ ఇన్ టు యాక్షన్ ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్. ట్రీట్ ఆల్ కర్మ యాస్ భగవత్ ప్రీత్యార్థం. ఏది వస్తున్నా కూడా టేక్ సాత్విక ఆహారం. డెవలప్ ప్రసాద బుద్ధి. ప్రసాద బుద్ధి అంటే ఏంటండి? ఏది వస్తున్నా భగవంతుడు ప్రసాదంగా స్వీకరించడము. నాకు చక్కెర పొంగలి ఇష్టము, కానీ గుడికి వెళ్తే ఆయన నాకు పొంగలి, మామూలు కట్టె పొంగలి పెట్టాడు. ఆ కట్టు పొంగలి పెట్టాడు ఏమిటి అని నేను ఆయనతో ఫైట్ చేయను కదండి. ఏమిటండి నాకు చక్కెర పొంగలి నాకు పెట్టకుండా పోనీ రెండు పెట్టుకుంటే నాకు ఇది పెట్టి పక్క వాళ్ళకి అది పెట్టచ్చు కదా. పోనీ ఒక్కసారి మీరు ఎవరికి ఏ భక్తులకి ఏది ఇంట్రెస్ట్ అని దాన్ని కనుక్కుని మీరు చేయొచ్చు కదా అని కంప్లైంట్ చేస్తానా? నేను చెయ్యనండి. అది కొంచెమైనా సరే ప్రసాదం కాబట్టి చేతిలో పెట్టంగానే కళ్ళకద్దుకుని తింటానండి, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అలాగే ఈ కర్మ ఏదైతే నాకు వస్తుందో ఈ ప్రపంచంలో అదంతా కూడా కర్మ ఫల ప్రదాత ఆయన కాబట్టి ఆయన నుంచే వస్తుంది అని గ్రహించిన వాళ్ళు ప్రసాద బుద్ధితో ఉన్నారు. ఆయన నుంచే వస్తుంది. when the source is Sai, do you have any complaint against anything that is happening in your life is the question. ప్రసాదం లాగా తీసుకుంటే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తారు. క్రమంగా మనకి ఇష్ట అయిష్టాల కన్నా కొంచెం బియాండ్ పంపిస్తారు అని. ఇప్పుడు ఎప్పుడు సాక్షిభూతంగా వాచ్ చేస్తూ ఉండు. వాచ్ అంటే స్వామికి చెప్పారు కదండి, వాచ్ అంటే ఏంటి? వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. మాట్లాడుతున్నా, మనం కర్మ చేస్తున్నా, మన ఆలోచనలు, మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, మన హార్ట్, ఈ మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన హార్ట్ ఎలా ఉంది, ఆత్మతత్వానికి మనం అనుగుణంగా ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటడమే వాచింగ్ ద మైండ్ అని స్వామి ముగిస్తారండి. ఈరోజు మనము ఆల్మోస్ట్ 5 minutes ఉంది, అంతవరకు చెప్పుకున్నాము. అయితే ఇట్ వాస్ వర్త్, ఎందుకంటే మొత్తం 9 chapters అయిపోయిందండి. ఇక్కడ నేను ఒకసారి ఐ విల్ స్టాప్ షేరింగ్ అండ్ దెన్ సీ ఇఫ్ ఎనీబడీ హ్యాస్ ఎనీథింగ్ టు సే.
శివ సాయిరామ్ అండి. మీరు పూర్ణాహుతి చేయాలనుకుంటాను ఇప్పుడు. వాయిస్ వినిపించట్లేదు. మ్యూట్‌లో ఉన్నట్టున్నారు మీరు. కరెక్ట్ కరెక్ట్. వెరీ వెరీ వెల్ సెడ్ ప్రసన్న. స్వామి మనతో చేయించిన యజ్ఞం కాబట్టి ఆయనే పూర్ణాహుతి చేస్తారు. మనకు తెలుసు పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి పూర్ణాహుతి ఎట్లా చేసేవారు. చక్కగా కూర్చుని అన్ని తనే క్రియేట్ చేసి వేస్తారు కొన్ని జెమ్స్. కాబట్టి ఏమో రేపు మనకి స్వామి ఒక ఐడియా ఇచ్చారు, రేపు మనం సమ్మరైజ్ చేసుకోవాలని. కాబట్టి అందులో మరి స్వామి మనకి ఎటువంటి జెమ్స్ ఇస్తారో కూడా మనం వెయిట్ చేయాలి, చూసుకోవాలి. సాయిరామ్ సార్. సార్, చిత్తము బుద్ధి ఈ రెండింటి మధ్య నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఇల్లు టెక్నికల్, ఇది చాలా టెక్నికల్ క్వశ్చన్ అనుకోండి. చిత్తము బుద్ధికి డిఫరెన్స్ అనేది నేను ఎక్స్పర్ట్ని కాదు, కానీ నాకు అండర్స్టాండింగ్ వచ్చినంత వరకు, స్వామి ఇచ్చినంత వరకు చెప్తాను. ఈ అంతఃకరణం అని దేన్ని అంటాము అండి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేది ఇది లోపల ఉన్న తత్వానికి, లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్ కి అంతఃకరణం. మన లోపల అందరికీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందని మనకు తెలుసు. మన ఒక బాడీ ఒక మెషిన్ లాగా ఆలోచిద్దామండి. అంతసేపు ఆలోచించండి. అలా ఒక మెషిన్, ఆ మెషిన్ కి దీనికి బయట ఇవ్వబడిన కొన్ని ఎక్విప్మెంట్ ఉంది, టూల్స్ అన్నమాట. ఏమిటంటే ఇవి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఈ శరీరంలో ఇవ్వబడ్డాయి. అంటే ముఖంలోనే 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చేశారు. దానివల్ల ఇన్పుట్ అంతా తీసుకోగలుగుతున్నాం మనం ప్రపంచం గురించి. చూడండి ఆశ్చర్యము, ఎంత గొప్ప శక్తి ఉందో దాంట్లో. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, అంత మనకి లోపలికి రాగలుగుతుంది. దానివల్ల చాలా గొప్ప టూల్స్ ఇచ్చారు. అట్లాగే 5 కర్మేంద్రియాలు ఇచ్చేశారు. వీటి ద్వారా 10 దశేంద్రియాల ద్వారా మన బాడీ బయటకి, అవుట్ సైడ్ బాహ్యకరణాలు ఇవి. అయితే బాహ్యంగా నుంచి లోపలికి తీసుకొస్తాయి కొంత ఇన్పుట్. ఆ లోపలికి తీసుకొచ్చిన ఇన్పుట్ ని ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు, అది బ్రెయిన్ ప్రాసెస్ చేయడానికి లోపల ప్రాసెసర్ ఒకటి ఉంది. ఆ ప్రాసెస్ చేసే అయ్యే మార్గంలో మన వాళ్ళు ట్రెడిషనల్ గా, ఎందుకంటే బ్రెయిన్ అనేది ఫిజియోలాజికల్ కాన్సెప్ట్ ఈ రోజులో మాట్లాడుతున్నాం, కానీ ట్రెడిషనల్ గా మన వేదాంతము, మన శాస్త్రం చెప్పిన మాట ఏమిటంటే లోపల 4 ఉన్నాయి, అంతఃకరణం అంటారు. లోపల ప్రాసెస్ చేసేది ఒకటి ఉంది, ఒక ఇన్స్ట్రుమెంట్. అయితే అది ఒక విధంగా లేదు, 4 విధాలుగా ఉంది అన్నారండి. 4 విధాలుగా ఉంది అని. 4 విధాలుగా ఉందంటే 4 ఉన్నాయా అంటే 4 ఉన్నాయని చెప్పక్కర్లేదండి. ఒకటే ఉంది, అది 4 విధాలుగా ఫంక్షన్ చేస్తుంది, డిఫరెంట్ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ పనులు చేసినప్పుడు అని చెప్పుకోవాలి. సో ఏమిటండి అది? మనస్సు అంటే అది సంకల్ప వికల్పాలని కలుగజేస్తూ ఎప్పుడూ కూడా చంచలంగా ఒకదాని నుంచి ఒకదానికి జంప్ చేస్తూ ఉండేది మనస్సు అంటారండి. సంకల్ప వికల్పాత్మకం. సంకల్పము అంటే ఒకటి ఈ విధంగా చెయ్యాలి అని అనిపించడం, వికల్పం అంటే ఇట్లా చేయకూడదు అని అనిపించడం. ఈ 2 ఆలోచనలు ఏంటి? సంకల్పం, వికల్పము. ఈ రెండిటి ఈ విధంగా ప్రతి మూమెంట్ ఆలోచన ఇదే ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా అంటూ అనిపిస్తూ ఉండేది. దీన్ని మనస్సు అన్నారు ఈ ఫ్యాకల్టీని. దట్ పర్టికులర్ ఫంక్షనాలిటీని మనస్సు అని పేరు పెట్టారు. తర్వాత నిశ్చయాత్మకము బుద్ధి, అంటే ఇదే చెయ్యాలి ఎందుకంటే నాకు ఇదే మంచిది, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఈ విధంగా డిసైడ్ చేయగలిగింది బుద్ధి అన్నారండి. ఇది ఫ్యాకల్టీ. ఒక అంతఃకరణమే, కానీ ఇది కూడా ఫ్యాకల్టీ. చిత్తము అంటే మనము ఈ జన్మే కాకుండా ఎన్ని జన్మల్లోనో చేసిన సంకల్పాలు, వికల్పాల యొక్క కలయిక వల్ల మనలో కలిగిన ఇంప్రెషన్స్, వాసనలు, వృత్తులు, అవి స్టోర్ అయిన ప్రదేశం, ఒక డేటాబేస్ లాంటిది చిత్తం. సో చిత్తం ఈజ్ లైక్ ఏ డేటాబేస్, ఇట్స్ లైక్ ఏ పాండ్, ఒక సరోవరం లాంటిది అన్నారండి. ఆ వృత్తులన్నీ అందులో ఉన్నాయి. అందుకనే అండి ఎక్కువగా మనం స్వప్నంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏ ఆలోచనలు, ఎందుకు అటువంటి స్వప్నాలు వస్తున్నాయి, ఎప్పుడో తలుచుకున్నవి లేకపోతే ఎప్పుడో తెలిసినవి సడన్ గా ఎందుకు గుర్తొస్తున్నాయి? కొన్నిసార్లు స్వప్నంలో కాకుండా మామూలప్పుడు కూడా గుర్తు రావచ్చండి, కానీ ఎప్పుడు ఎక్కువ స్వప్నంలో వస్తాయి. ఎందుకంటే ఈ ఇంప్రెషన్స్ కి కాన్షియస్ మైండ్ అడ్డొస్తుంది. కాన్షియస్ మైండ్ ఇది వేకింగ్ స్టేట్ లో, జాగ్రత్త అవస్థలో కాన్షియస్ ఎప్పుడు కూడా ఇన్పుట్స్ వస్తూ ఉండడంతో కంటిన్యూస్ గా చుట్టూరా ఇప్పుడున్న ప్రపంచానికి ఎక్కువ అటాచ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మన ఇదివరకు లోపల చిత్తంలో సబ్ కాన్షియస్ గా ఉన్నవి అవసరం, సిచ్యువేషన్ బట్టి ఫంక్షనల్ గా ఎంతవరకు అవసరమో అంతవరకే రిట్రీవల్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడో ఎవరో వచ్చి గుర్తు చేస్తే తప్ప అంతర్లీనంగా ఉన్న గుర్తురావు. ఎక్కువ 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది అవన్నీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గుర్తొస్తుంది. కానీ కొన్నిసార్లు మీరు చూడండి,
మీరు స్వప్నంలో ఉన్నప్పుడు అప్పుడు ఎటువంటి ఎక్కువ ప్రయత్నం లేకుండా కొన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యలో కాన్షియస్ మైండ్ ఇంటర్ఫిరెన్స్ తక్కువ ఉంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. చిత్తాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా అప్పుడప్పుడు అంటారండి. ఓవరాల్ ఇట్స్ ఏ రెపాజిటరీ ఆఫ్ ఆల్ ద థాట్స్, వాల్యూస్, బిలీవ్స్, జడ్జ్మెంట్స్, ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ డన్ ఇన్ మై పాస్ట్. ఇక అహంకారము అంటే మనం చెప్పుకున్నామండి, అహంకారం అంటే ఒక ఐడెంటిటీ. అంటే ఈ మూడు మనస్సు, చిత్తం, అహంకారం, మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ మూడు కూడా వాటి వాటి ఫంక్షన్స్ చేస్తూ ఎవరికి ఎవరని అనుకుంటున్నాయి. అంటే ఓనర్ వెనకాల రథంలో కూర్చున్నది ఒక ఓనర్ ఉన్నారండి, కానీ ఈ మనస్సు, చిత్తము, బుద్ధి ఆ ఓనర్ ని రికగ్నైజ్ చేయవు అంటే ఎందుకంటే ఇవి చరిస్తున్నాయి. ఇవి బయట వాటికి విషయాలతో ఎక్కువ సంబంధం పెట్టుకున్నాయి. అందువల్ల బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నించే దాంట్లో అదేంటంటే తమకు తామే ఆ మూడు తమకు తామే ఒక ఎంటిటీ అనుకుంటాయి. తమకు తామే ఒక ఎంటిటీ అనుకోవడమే, అంటే ఎక్కువ మనస్సే అనుకోండి, మనస్సు, చిత్తం అనుకోండి, తమకు తామే ఎంటిటీ అనుకోవడమే అహంకారము. ఇది ఆత్మ నేను కాదు అని అనుకుంటుందండి. బారోడ్ లైట్, సూర్యరశ్మి చంద్రుడి పైన పడినప్పుడు మనం చంద్రుడిని సెపరేట్ గా, మనం ఆన్లుకర్స్ లాగా చంద్రుడిని సెపరేట్ గా అనుకుంటున్నాం. ఈ వెన్నెల చంద్రుడిది, సూర్యుడు ఇంత కాలుస్తుంది ఆయన రశ్మి అని అనుకుంటాం. నిజంగా చంద్రుడికి వెలుతురు ఉందా అండి? చంద్రుడికి వెలుతురు లేదే. మరి సూర్యుడి రశ్మే కదా చంద్రుడి పైన పడే ఆ విధంగా వస్తుంది. ఇది ఒక రచన అన్నమాట, ఈ సృష్టి రచన. రాత్రి మనకి చల్లగా ఉండడానికి, మనందరం పడుకోగలగడానికి సూర్యుడి రశ్మి ఆ విధంగా మనకు వచ్చేట్టు ఈయన భగవంతుడు సృష్టి అట్లా ఉంది. చంద్రుడిని చూసి ఆహా ఎంత బాగుంది, ఈ వెన్నెల ఎంత బాగుంది అని దానిపైన కవులు పద్యాలు, కవిత్వాలు రాస్తారు. కానీ ఈ సృష్టిలో ఒక భాగం మాత్రమే. అదే విధంగా ఆత్మని ఫేస్ చేయడం కష్టం అండి, మనస్సుకి చూడలేదు కూడా. అందువల్ల ఆ ఆత్మ యొక్క ప్రకాశమే మనస్సు, చిత్తము పైన పడ్డప్పుడు వాటి వెలుగును చూసి దానికి కొత్త ఎంటిటీ లాగా మూన్ అని పెట్టినట్టు దీనికి అహంకారంతో ఐ యామ్ సో అండ్ సో అని పెట్టుకుంటుంది. స్వామి అన్నారు ఆత్మపరంగా ఐ యామ్ అంటే తప్పు లేదు, ఐ యామ్ అనేది ఉంది. మోసెస్ కూడా ఇదే చెప్పారండి 10 కమాండ్మెంట్స్ లో. ఆయనకు వచ్చినప్పుడు నువ్వు 10 కమాండ్మెంట్స్ నాకు ఇచ్చావు అని ఆ వాయిస్ వినబడినప్పుడు, ఆ ఫైర్ ఆఫ్ బుష్ ఆఫ్ ఫైర్ కనబడినప్పుడు నేను వేరే వాళ్ళకి వచ్చి ఎవరు ఇచ్చారు అని చెప్తే ఏం చెప్పండి అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అని వాయిస్ వినబడింది అని బైబిల్ చెప్తుంది, ఓల్డ్ టెస్ట్మెంట్. అదే విధంగా స్వామి అన్నారు అయామ్ అనేది కరెక్ట్ డెఫినేషన్ అన్నారు స్వామి ఆత్మకి. అయితే ఈ అయామ్ అనే దాంతో మన తృప్తి. పొద్దున లేవంగానే అయామ్ ఎట్లా లేస్తుందండి? అయామ్ శివకుమార్. I am Shivakumar, who is the father of 2 children. I am Shivakumar, who is husband of somebody. I am Shivakumar, who is vice president somewhere. I am Shivakumar, who is blah blah. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి దానికి క్వాలిఫై చేసుకుంటూ అటాచ్మెంట్, ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేయడము, ఇది అహంకారము, అహంభావానికి దారితీస్తుంది. కాబట్టి ఫాల్స్ ఐడెంటిటీ ఈజ్ అహంకారం. The total repository of all the thoughts that we have ever done, which are like as a storage in our own subconscious mind, is chittam. The vacillating nature of the current, the way we actually process the world, all the inputs and then do whatever we do out of it, is manas. And the nischayatmakam about the learning we had, and then therefore the decisiveness with which we operate in life, is buddhi. ఈ విధంగా అంతఃకరణాలు 4 ఫ్యాకల్టీస్ అని అంటారండి. అయితే నిజంగా అవడానికి అన్ని ఒకటే. అంతఃకరణం అనేది బ్రాడ్ డెఫినేషన్, చిన్న చిన్న డిఫరెన్సెస్ అని నాకు తెలిసినంత. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ సార్. సరే అండి. సో ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి, విజయదశమి. అంటే విజయానికి సంకేతం కాబట్టి మనలో ఉన్న రాక్షసతత్వానికి, మనలో ఉన్న వీక్నెసెస్ కి, వాటిపైన విజయం సంపాదించడం. మెయిన్ గా ఈ వీక్నెసెస్ అంటే మనస్సే అండి. కాబట్టి మనస్సు పైన విజయం సాధించడానికి స్వామి మన్నాతో ఈ యజ్ఞంలాగా చేపించారు. హోప్ఫుల్లీ మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మన ధ్యానము స్వామి పైన పెట్టుకుని ఈ యజ్ఞము చేసి ఉంటామని నా భావన. అయితే ఇందులో మనకు ఏమైనా తప్పులు అవి జరుగుంటే గనక ఆ స్వామే ఆ తప్పుల్ని కరెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలిసిందేమీ లేదండి. నిజంగా నన్ ఆఫ్ us know anything. We are but like that speaker through which the sound comes. He is the one who speaks.
హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ ఈస్ ద స్పీకర్. సో హోప్ఫుల్లీ ఆయన ఏం చేయించినా కూడా ఆయనే చేయించారు కాబట్టి నేను తప్పులు చేశాను అనుకోవడం కూడా నా ఒక విధమైన అహంకారమే. కాబట్టి ఆ విధంగా కాకుండా ఆయన ఆయన చేయించినట్టు మనం వర్తించాము అన్న భావంతోనే మనం ఇక్కడ ఇది ఆపుదామండి. అయితే మనం ఎక్స్ట్రా రోజు ఒకటి పెట్టుకున్నాం. నిజానికైతే పుస్తకం ఈ రోజు అయిపోయింది. అయితే మనం ఎక్స్ట్రా రోజు పెట్టుకోవడానికి కారణం అందరూ కూడా ఎస్ అన్నది ఎందుకు అంటే, మనము ఒకసారి కేవలము ఈచ్ సెషన్ లోంచి లెసన్ లోంచి వస్తున్న ఒక సమ్మరీ లాగా నాకు యాక్షన్ పాయింట్స్ మేబీ 9 యాక్షన్ పాయింట్స్, అంటే ఎన్ని ఎక్కువగా తీసుకుంటే మనం ఏవి కూడా చేసుకోలేం కాబట్టి అండి, ఒక్కొక్క చాప్టర్ నుంచి మెయిన్ యాక్షన్ పాయింట్ లాగా 9 యాక్షన్ పాయింట్స్ లా పెట్టుకున్నా కూడా మనము ఆ 9 యాక్షన్ పాయింట్స్ లాగా రేపు ఒకసారి డిస్కస్ చేసి ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఎలా దించుకోవచ్చు అనే విషయాన్ని మనము ట్రై చేయొచ్చండి. అది స్వామి ఎలా ఎనేబుల్ చేయిస్తారో చూద్దాము. నాకు ఎప్పుడు ఏది స్వామి ఎనేబుల్ చేయిస్తారనేది మన ఎవరికి తెలియదు కాబట్టి, రేపు ఏం స్వామి ఎట్లా చేయిస్తారు అనేది మనకి ఎవరికి తెలియదు కాబట్టి మీ పర్మిషన్ అడిగాను, మీరందరూ కూడా మనం చేద్దామన్నారు కాబట్టి ఆ ఉత్సాహంతోనే నేను ఇప్పుడు చేస్తున్నాను, దిగుతున్నాను. రేపు స్వామి ఏం చెప్పిస్తారు, స్వామి ఏం చేస్తారో మనం చూద్దామండి. స్వామి ఇంకోసారి మనం తత్వంతో ఆయన మనం మెంటల్ గానే ఆయన పాదర్శనం తీసుకుందాం, ఆయన పాద స్పర్శనం చేద్దాం. ఎందుకంటే అండి ఈ సామాన్యమైన అదృష్టం కాదు. ఎంతెంత మన మనస్సులు మనని తప్పిచేస్తూ ఉంటాయి మార్గం నుంచి, ఎంతెంత కష్టపెడుతుంది అని. కాబట్టి ఆ హైజాకింగ్ కాకుండా మనకి ఆ అవేర్నెస్ అప్పుడు ఉండాలి అని, మనకి ఎంత ప్రేమ కాబట్టి ఆయనకి మన మీద ఆ అవేర్నెస్ వీడికి పోకూడదు వీళ్ళకి అని మన మీద ఉన్న ప్రేమతో స్వామి అంతా చేపించారండి. మనకి మళ్ళీ 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 గుర్తుండాలని అవ్యాజమైన ప్రేమ ఆయనకి మన మీద. మనం ఆయన ఆలోచించిన, ఆయన తలుచుకోకపోయినా కూడా మన కష్టాల్లోకి కష్టం వచ్చినప్పుడు ఆయనతో చేసి ఆ విధంగా మన ఇంకా పెద్దవాళ్ళని చెయ్యాలి, మన మార్గంలో మనం తీసుకెళ్లాలని స్వామి ఉద్దేశం కాబట్టి అదే విధంగా మనం ముందరికి తీసుకెళ్తున్నారు అనే భావంతో నేను ఇక్కడ ముగిస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రేపు టైం అడిగే సేమ్ టైం అండి 5:30కే మనము. తర్వాత సరళ గారు కాంటెంపరీ ఇష్యూస్ కెన్ బి డిస్కస్డ్ అన్నారు. తప్పకుండా మేము కాంటెంపరీ ఇష్యూసే మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం రేపు. విల్ ట్రై టు సీ how much we can make it as practical as possible for you. Though whatever we discussed, I don't think that it is impractical. It's very practical too. But we'll try and see if we can stretch it a little more toward daily life today.